మాలాంటి వాళ్ళు మొదలు పెడితేనే ఆ బాటిల్ అయిపోతుందా? మీరు ఎంతసేపు తాగినా క్వార్టర్ బాటిల్ కూడా అవ్వదేంటి సార్? మిస్టర్ గోపాల్, నువ్వు వెదవి. నేనా సార్? తెలివి తక్కువ దద్దమ్మవి. ఆహా, మన ఇండియా తాగడానికి పర్మిషన్ ఇచ్చింది, Hmm. అలా అని ఓవర్గా తాగుతావా? ఆహా. ఒకేసారి 50 ఇడ్లీలు తినేగలుగుతావా? లివర్ పాడైపోదు. కంట్రోల్ ఉండాలి, అర్థమైందా? కొంచెం అర్థమైనట్టే ఉందే. వన్ థింగ్ మిస్టర్ గోపాల్, చెప్పండి సార్. మందుని ఎంజాయ్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్? తాగాక కంట్రోల్లో ఉండటం. యు గాట్ ఇట్? కానీ మీరు అలా లేరే, కొంచెం రచ్చ రంబోలానే ఉన్నారు. అది పర్ఫార్మెన్స్, సినిమాల్లో చేస్తుంటారు కదా, ఆ. అలాగా యాక్టింగ్, జస్ట్ ఫర్ ద సొసైటీ. అన్నా 65 రూపాయలు అయిందన్నా. ఉం? 65 రూపాయలు అయింది. మా ఇల్లే కూడా తెలుసా? ఆ. రేపు వచ్చి తీసుకో. ఇంటికి రాను, ఇక్కడే కట్టండి. ఎందుకు రావు? పాలోడు ఇంటికి అవును వస్తున్నాడు, సార్. పేపరోడు ఇంటికి అవును వస్తున్నాడు, సార్. లోన్ ఇచ్చిన బ్యాంక్ వాడు కూడా ఇంటికి వచ్చి తీసుకుంటున్నాడు. కరెక్ట్ సార్. ఇంత స్టఫ్ ఇచ్చినోడు నువ్వు రాలేవా? ఇక్కడ రా. నువ్వు మా ఇంటికి వెళ్ళు. అక్కడ బాగా బలిసిన పంది కుక్క లాంటి వాడు ఒకడు ఉంటాడు, వాడు నా బావ. వాడి దగ్గరికి వెళ్ళి, ధర్మ సార్ వచ్చారు, మందు కొట్టారు, స్టఫ్లో లివర్ ఫ్రై తిన్నారు అని చెప్పు. వాడు సంతోషంగా బిల్లు కడతాడు, టిప్పు కూడా తీసుకో. రోజు అలవాటు అయిపోయింది మీకు ఇది. ముందర డబ్బులు ఇవ్వండి, లేకపోతే మర్యాదగా ఉండదు. ఏయ్ సార్, ఎవరనుకుంటున్నారు నువ్వు? ఆయన దగ్గర డబ్బులు అడుగుతున్నావు? ఉంటే ఇచ్చేసేవాడే కదరా. పాప ఆయనే ఖాళీ జేబులతో తిరుగుతున్నాడు. ఇంకోసారి లివర్ ఫ్రైకి డబ్బులు అడిగావంటే నీ లివర్ ఫ్రై చేసుకుని తినేస్తాం. రెస్పెక్ట్ లేని ఎదవా. సార్, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఐ డోంట్ లైక్ ఇట్. నా ముందే ప్రొఫెషనల్ వెయిటర్ని కొడతావా? ముందర లివర్ తమ్ముడికి సారీ చెప్పు. సే సారీ. లివర్ తమ్ముడు, నువ్వు నన్ను క్షమించు. ఈ మాత్రలు కరెక్ట్గా వేసుకో. పొద్దున్న రాత్రి భోజనానికి ముందు. సరే. ఇంకో ముఖ్యమైన విషయం, మందు మాత్రం వదలద్దు. వదిలితే నువ్వు పోతావు, సరేనా? అవును, నువ్వు మా ఇంట్లో చీటీలు వేస్తావు కదా? అవును, హౌ మచ్? 50,000ది. పాపం అనిపిస్తుంది నేను చూస్తుంటే. ముసలాడు నిన్ను కూడా వదలలేదా? ఎందుకయ్యా పాపం? మావా, నేను నీ మంచిగా చెప్తున్నాను, విను. అవును, అసలు ఏ నమ్మకంతో వాళ్ళ దగ్గర 50,000 చీటీ వేసావు నువ్వు? మా అన్న ఆడమన్నట్టు మా బావ తమ్ముళ్ళు అందరు ఆడుతుంటారు నీ ముందు. ఏ టైంలోనో డబ్బులు తీసుకొని పారిపోవచ్చు, జాగ్రత్త. ఏంటి చూస్తున్నావు? నిద్రలే. టేక్ కేర్. తమ్ముడు, ఇంట్లో చాలా అవసరంగా ఉంది. ఈసారి చీటీ ఎలాగైనా నాకే వచ్చేట్టు చూడవా? అలా ఇవ్వకూడదు. ఇన్ని సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాం. ఎప్పుడైనా అలా ఇచ్చాము మేము? వెళ్ళి ఎవరికి చీటీ వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. అసలే పండగ వస్తుంది, చీటీ నీకే రావచ్చేమో కదా, ఎందుకని తొందర? आब्रकदाब्रा आब्रकदाब्रा छूमंतर काली माँ मैंने गाली. గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग. आब्रकदाब्रा आब्रकदाब्रा माँ मैं टीता गाली. థ్యాంక్ యూ. వదిలు మామయ్య, కంపు కొడుతుంది నోట్లో. స్కూల్కి వెళ్ళలేదా? నువ్వు ఇంకోసారి స్కూల్ దగ్గర రాకూడదు, అర్థమైందా? నువ్వు తూలుకుంటూ వస్తుంటే అందరు నన్ను కామెంట్ చేస్తున్నారు. నీ బాబులాగా నువ్వు ఫీల్ అవుతున్నావా?
సరే అయితే నాకు ముద్దు పెట్టు, నేను రాను. ఆశ దోశ అప్పడం నేను ఇవ్వను. ఏయ్, ఏయ్, నేను give me a kiss. ఏంటత్తా ఈ మధ్య కనిపించడం లేదు? ఇగో దొరుకు, give me a kiss. ఏయ్, ఏయ్, ఇవ్వనంటే ఏయ్, ఏయ్, ఏయ్. మంత్రకాళి. ఎలా ఉంది నా మంత్రం? బాగుంది కదా, స్టాచ్యూ అయిపోయాడు. కోడి పెట్టెంత ఇది పెట్ట కాదు పుంజు. దీంతో 8 బిందెలు. రాసి పెట్టుకో, ఇచ్చేస్తాను. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావురా? చిన్న పిల్లలు ఉన్న ఇల్లని తెలీదా? అమ్మమ్మ. ఉండు. ఏయ్, ఇదిగో వెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. సరే అమ్మమ్మ. ఏంటో మనకు చీటీ ఎప్పుడు వస్తుందో, డబ్బులు ఎప్పుడు వస్తాయో, పిల్ల పెళ్ళి ఎప్పుడు చేస్తామో ఏంటో. దా. ఈసారి వస్తుందిలేవే, భయపడకు. ఎప్పుడు అలాగే అనుకుంటున్నాం. తాగు. గుడికి పోయి పడి పడి మొక్కుతారు. ఈ గుడావుకు మాత్రం చుక్క నీళ్లు కూడా పోయరు. ఏయ్, ఏంది ఇది? పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనది, ఇంకా ఇడ్లీ వంటాం రాకపోతే ఎట్టగే? కొట్టానంటే జమ్మల మడుగులో వెళ్ళిపడతావు నీ అవ్వ. ఇడ్లీ సోడా వేసి మరీ పెట్టాను తెలుసా? అవును, సోడానే వేసావు, నీ తమ్ముడు వదిలేసిన సోడా. ఏడి మీ తమ్ముడు గారు నిద్ర లేవలేదా? లేపితే కానీ లేవడా? నాకేదో రోజు ఏడనో గాలిద్దే వాడి కాళ్ళు చేతులు ఇరిసేసి తొమ్మల చెరువులో పారేస్తా. ఏంది బా మరిది, మిద్దిపోయి నిద్రపోయినవా? ఇప్పుడే లేచినట్టున్నావు. మీ అక్క ఇడ్లీ సోడా వేసి చేసినదంట, ఓ పట్టు పడుదు కానీ రా. నో నో, యూ హ్యావ్ ఇట్ బావా, ఎంజాయ్. వాయమ్మో, ఇది చాలా ఉంది. వీడి మొహానికి ఇంగ్లీషు భలే కొంపలో పడేశాడు నన్ను మా అయ్య. నీ ఫోటో చూసి మోసపోయిన కదే. ఏయ్, ఇటు చూడు, ఆడి తర్వాత చూద్దుగానే. ఓయ్ అరవకు, ఇలా నోరు పారేసుకుని తింటే ఒంటికి పట్టదు. ఇడ్లీ గొంతుకు అడ్డం పడితే ఆసుపత్రి పాలవుతావు. ఆడనే నయం. ఎరా, వసూళ్ళకి వెళ్తున్నావా? ఇదిగో అమ్మా, వాడి పద్ధతి ఏం బాలేదు. నాకు గాని కోపం వచ్చిందా చూసుకో, తర్వాత ఏం చేస్తాను నాకే తెలియదు. పోరా, ఎవ్వడికి చేతగాందో ఆడు చేశాడు. పెద్ద పొడుచుకొస్తుంది. పో. నువ్వు నా చేత్తో వాడిని చంపించి జైలు పంపేలా ఉన్నావు. పోరా, పెద్ద మాట్లాడతాం. రేయ్ ధర్మ, ఎస్ మమ్మీ. కుదురుగా ఉండలేవరా నువ్వు? మమ్మీ, ఎవరి మాటలు వినొద్దు మమ్మీ. లిసన్, నీకు చెప్పిన వాళ్ళలో సగం మంది 5 సంవత్సరాల తర్వాత ఉండరు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, లుక్ ఎట్ మీ. ఏడ్చావు. వస్తే నీళ్లు పోయడానికి ఎవరన్నా ఉన్నారేమో కానీ నువ్వు వస్తే పట్టించుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ఇంట్లో. గుర్తుంచుకో. నాకు నువ్వున్నావు కదా మమ్మీ. ఎన్ని రోజులు ఉంటానురా, ఎన్ని రోజులు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వంటే రగిలిపోతున్నారు. వాళ్ళందరూ కలిసి నిన్నేమన్నా చేస్తే ఏం చేస్తారు? చంపేస్తారా? చంపితే వాళ్ళే జైలుకెళ్తారు. చూడమ్మా, వీళ్ళని ఒక్కొక్కళ్ళని చంపేంత వరకు నేను నిద్రపోను. ఓకే మమ్మీ, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అండ్ ఐఎమ్ గోయింగ్. పోరా పిచ్చి సచ్చినాడా. థ్యాంక్ యూ మమ్మీ. చదివేంటి చేస్తాన పని. ఆగరా. ఏమైందిరా? అమ్మా, నా కొత్త చుక్క వేసుకెళ్ళిపోతున్నాడే. వేసుకొనిరా, మీ అన్నే కదా. వాడు అన్న కాదు, దొన్న. ఏంది బాగుండావా డాక్టర్ బాబు? అత్త, ఆ? బాగున్నావా? బాగుండాను అల్లుడు. తాగడానికి తీసుకెళ్తున్నావా? కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వే తాగేసి ఉన్నావు, ఇంక నాకేం హెల్ప్ చేస్తావు? అరే, అత్త పనిచేసింది. ఏందలుడు, ఒక వైద్యుడు వేయండి రోగిష్ట్లా అలా చిక్కిపోయేవేంటి నువ్వు? మై డియర్ అత్తాస్, నేను చిక్కిపోలేదు, మీరే డ్రమ్ముల్లా తయారయ్యారు. మీ కూతురు కాలేజ్ ఫీజు కట్టడానికి మా ఇంట్లో డబ్బులు అడిగావు కదా, ఇచ్చారా? ఇవ్వలేదే. ఎవరాళ్ళు? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఇక్కడ? వదినా, వదినా, నేను నిజం మాట్లాడుతున్నా వదినా. యు గో గో. ఏంటయ్యా మీ అన్నలు ఏమంటున్నారు? వాళ్ళు రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోదామని ప్లాన్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. ఊరికే ఏదేదో చెప్పి భయపెడుతుంటాడు అల్లుడు. అత్త, వెయిట్. ఇదిగా
ఈ ఊర్లో ఆడోళ్ళు మగాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఆల్ అటెన్షన్ ప్లీజ్. కమ్ కమ్. అక్కడ ఎవరెవరైతే చీటీలు కట్టారో సంక్రాంతి లోపల డబ్బులు తీసేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు రాత్రికి రాత్రే పారిపోతే మీ డబ్బులు పోయాయని మీ నా దగ్గరకు వచ్చి ఏడ్చినా నేనేం చేయలేను, బికాస్ నా దగ్గర కూడా మనీ ఫ్లో లేదు. ఐఎమ్ సారీ. ఏందే వాడు అంత మాట అన్నాడు? తాగుబోతు సచ్చినోడు ఆడి మాటలకేంలే. ఏదైనా ఉంటే మాట్లాడరా, సమాధానం చెప్తాను నేను. రేయ్ మీద చేయ మాకు. నేను అప్పుడే చెప్పాను, నా మాట విన్నారా? ఏంట్రా నిన్ను ఎత్తుకొని పెంచాను నేను, మర్చిపోయావరా? దేవుడు చిన్నోడ్లా ఉండు. మమ్మీ మమ్మీ చూడు మమ్మీ, పట్టుకొని లాగుతున్నారు ఏంటి అడుగు. అమ్మా ఇంకో 2 రోజులు వీడిని వదిలేసామంటే ఊళ్ళో మన దగ్గర చీటీలు వేసే వాళ్ళందరూ వచ్చి మన మీద పడిపోతారమ్మా. అమ్మా వీడిని వదిలేసామంటే చీటీల వ్యాపారం దివాలా ఏంట్రా దబాయిస్తున్నావు? చెప్తున్నాను మీరు ఏంటి? వాడు కాదురా, నేను ఇరికిస్తాను మిమ్మల్ని. అమ్మా దీని అంతటికి కారణం నువ్వే. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మ నువ్వు వెళ్ళకమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళపోతే ఏం చేస్తారా? ఏంట్రా? ఏం చేస్తావు చెప్పరా? వెళ్ళపోతే ఏం చేస్తావు చెప్పరా? ఆడవాళ్ళతో లోపల పండి, మిమ్మల్ని లోపల పండి. అత్తయ్య మన లోపలికి వెళ్దాం పదండి, అతని సంగతి వాళ్ళు చూసుకుంటారులే. ఏం కలుస్తున్నావు? పొమ్మనిది ఆడోళ్ళని, నువ్వు ఆడంగోడివా? అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడు. పెద్ద ఊపుకుంటూ వచ్చేస్తాడు, పని పట్లేని చావట. స్టాప్. ఏంటి రేయ్ షర్ట్ ఇప్పురా. ఏంటి షట్టా? ఓ నీ షట్టా? తీసుకో, ఎవడి ప్రాపర్టీ నాకు అక్కర్లేదు. టేక్ ఇట్. రేయ్ ఆ పాయింట్ ఇప్పురా. ఎందుకు నా ప్యాంట్ ఇప్పాలి? లోపల ఏమైనా స్విమ్మింగ్ పూల్ ఉందా స్విమ్ చేయడానికి? రేయ్ ఆ షర్ట్ ప్యాంట్ ఇప్పుడు ఇదిగోరా నీ తోకల ప్యాంటు, తీసుకో. ఎవరైనా తలుపులు తీశారో ప్రాణం తీసేస్తాను. రే లోపల ఫ్యాన్ కూడా లేదురా. రే బావా, ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారో చెప్పించేయండి రా. రేయ్ రే ఏం చేయబోతున్నారా మిస్టర్ భీమరాజు? మందు దాకి మీరు చేస్తున్నారా లేక విషం పోసి నన్ను చంపుతున్నారా? రే చెప్పించేయండి రా. రే మై డియర్ రాయలసీమ బావా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేటోడా? ఓసిగా అడిగి చెప్పరా. చూసినావా, దొబ్బింది ఆళ్ళు, దొబ్బించుకుంది ఈడు, మధ్యలో అందరూ కలిసి నన్ను దొబ్బుతున్నారు. అందుకే ఎల్లరకం దొబ్బించుకోవద్దండి మా బామ్మ. వదిలే, ఇది రోజు నీకు మామూలేగా, మనకి సిగ్గా శరమా? ఇప్పుడు నువ్వు దొబ్బుతున్నావా? మమ్మీ నువ్వు అసలు కన్న తల్లివేనా? ఇక్కడ హాఫ్ న్యూడ్గా నన్ను బంధిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా? ఇదేమన్నా చెల్లపల్లి జైలా? మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేశాననుకో మీ అందరిని లోపల దాస్తారు. యు నో వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్? ఏంది అరుస్తున్నావు పిచ్చినాయలా? వాళ్ళను అవమానిస్తానని చెప్పి నువ్వు అవమానాలు పాలవుతున్నావు. ఇదిగో చూడు, ముందు అరవకుండా గమ్మునుండు నువ్వు. పక్క వీధిలో ఆ పెద్దిరాజు చచ్చిపోయాడు. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికే వచ్చున్నారు సావుకి. పెద్దిరాజు చచ్చిపోయాడా? ఓ మై గాడ్, వెంటనే శ్రద్ధాంజలి తెలపాలి. మమ్మీ ప్లీజ్ హెల్ప్ మీ. బయటకు వచ్చావంటే వీళ్ళు నీకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావా? ఓ మమ్మీ పో. మమ్మీ మై గాడ్ విల్ హెల్ప్. బంగారం ఇటు రామ్మా. ఏంటి మామయ్య? ఏంటి విషయం? జాలిగా ఆడుకుంటూ వస్తున్నావు? మైక్ లో పాటలు పెట్టారు కదా, అందుకే స్కూల్ కి సెలవు ఇచ్చారు. అలాగా, సూపర్. మావయ్య లోపలుంటే ఎవరో చూసుకోకుండా గడి పెట్టేశారు. నువ్వు పెద్ద మంత్రగతివి కదా, ఏదో మంత్రం వేసి తలుపు తెరిచి. ఏమైంది? మంత్రం మర్చిపోయావా? ఓకే వేస్తాను. ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా చుమంత కాలి తలుపు తెచ్చుకోవాలి. ఏంటి బంగారం మంత్రం పని చేయట్లేదు? కొంచెం ఉండు. మంత్రం పనిచేసింది, నువ్వు బయటికి రావచ్చు. వెరీ గుడ్. నువ్వే ఊరికి బేబీ మదర్ తెరిసావి. నువ్వు వెళ్ళి టీవీ చూడిపో. సరే. గుడ్ గర్ల్. లోపల నువ్వేం చేస్తున్నావు? అది మావయ్య లోపల మోటార్ రిపేర్ చేస్తున్నాడు. సరే. ఓకే.
బ్లాక్ సన్నీ లియోనా పాపం మొగుడుతో గొడవపడి వచ్చేసిందేమో. బాత్రూమ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసింది. లంగా డ్రింకర్. అయ్యో మావయ్య, ఈ పాపాత్ముల్ని భూమి మీద వదిలేసి నిన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు ఆ దేవుడు. అయ్యో అన్యాయం జరిగిపోయింది. ఐ వాంట్ జస్టిస్. వాడిని తీసుకెళ్ళి. అన్నా వీడేం చేశాడో తెలుసా? ఆ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తాగడానికి లోన్ అడుగుతున్నాడు. సెలిన్ వాడి దగ్గరికి వెళ్ళి మా అన్న చచ్చిపోయాడు, గుండు కొట్టండి అంటున్నాడంట. ఏమనుకుంటారు వాళ్ళు? ఊళ్ళో మనం తలెత్తుకొని తిరగాలా లేదా? అన్నా ఇప్పుడు నువ్వేమైనా చేస్తావా, మమ్మల్ని చేయమంటావా? ఊళ్ళో వాళ్ళతో మనం మోసగాళ్ళం అంటున్నాడు. వాళ్ళు మనల్ని నమ్మి. ఏమైందమ్మా? అవును, కోడి అమ్మా, మేత ఎక్కడ ఏంటి పెట్టాను? ఎదుగుతున్నావు? ఇక్కడే ఎక్కడో పెట్టానే. అన్నా బాబాయిని పిలిపించు. వీడి సంగతి ఏందో చూద్దాం. అవసరమైతే ముక్కలు ముక్కలుగా నరకేయండి. నేను జైలుకి వెళ్తాను. ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాం. ఏయ్, ఏంది రట్ట మాట్లాడుతున్నారో? ఏదో 2 దెబ్బలేసి వదిలేయాలి గానీ మొత్తంగా మనిషినే లేపేస్తారా? ఒసేయ్, నేను చేసుకున్నందుకు మీ కుటుంబంతో కలిసి జీవితం అంతా జైల్లో గడపాల్సి వచ్చేటట్టుందే. మా అవ్వ అప్పుడే చెప్పినది, గడపలో ఒక అమ్మాయిని చేసుకోరా, అది గడప కూడా దాడదనే. ఇడియట్స్. అమ్మా కొంచెం పాపు. ఏరా భీమరాజు, ఎలా ఉన్నావు? చిన్నానా, ఈ ధర్మరాజు గడి పద్ధతి ఏం బాలేదు. ఇంటి పరువు మొత్తం తీసేశాడు వాడు. వ్యాపారం కూడా పోయింది. ఏమైందిరా? వీళ్ళకొస్తున్న కోపంతో వాడిని ఏమన్నా చేయొచ్చు. రేయ్, కొంచెం ఓపిక సర్దుకుపోండిరా. ఇంకెన్నాళ్ళు ఓపిక పెట్టేది? నీకెవరో మనుషులు తెలుసని చెప్పావు కదా, వాళ్ళని ఒక్కసారి పంపించు. రేయ్, వాళ్ళు మామూలుగా కాళ్ళు చేతులు తీసేవాళ్ళు కాదురా, ప్రాణాలు తీసేసేవాళ్ళురా. అలాంటి వాళ్ళు మనకు వద్దురే. మళ్ళీ ఏమైనా కేసులు అవుతాయి. అర్థమైందా? దీనికి పరిష్కారం ఉంది, నేను వచ్చి చెబుతా. అమ్మా, తమ్ముడికి అన్నం తీసుకెళ్తున్నావా? పొద్దున్నుంచి ఒక్క ముద్ద కూడా తినలేదురా. అందుకే వాడి కోసం పట్టుకెళ్తున్నా. పాపం, తీసుకెళ్ళు. చిత్ర, నువ్వు కూడా వెళ్ళు. రాజు, ధర్మరాజు. ఎస్ మమ్మీ, కమింగ్. వాట్? రే, నేనేమన్నా నిన్ను నగా నట్రా అడిగానా, లేకపోతే ఆస్తిపాస్తులు అడిగానా? నిన్నందరూ కొడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానురా. నువ్వెక్కడికన్నా వెళ్ళిపోరా. నీ మనసుకి ఎక్కడికెళితే బాగుంటుందో, ఎక్కడికెళితే నువ్వు సంతోషంగా ఉంటావో అక్కడికెళ్ళి నువ్వు సంతోషంగా ఉండు. ఒక 6 నెలల్లో లేక సంవత్సరం తర్వాత రా, ఇక్కడంతా మారిపోయి ఉంటుంది. రా, ఇదిగో గబా గబా కుక్కుకోకుండా థ్యాంక్స్ మమ్మీ. నిదానంగా కడుపు నిండా తిను, సరేనా? అక్క, నువ్వు కూడా నా మీద స్ట్రైక్ చేసావా? ఒరే తమ్ముడు, వీళ్ళు నిన్నేదో చేయబోతున్నారా? ఎందుకు రాని ఇలా అయిపోయావు? సర్లే వదిలే గాని, మీ ఆయన తిన్నాడా? రాగి ముద్దలు బాగానే తినుంటాడు. అయితే నాటుకోటి నేస్తారైతే నీ బప్పుగాళ్ళని చూసి భయపడతారేంటి? నన్ను తక్కువ అంచనేస్తుంది అమ్మ. నిదానంగా తినవద్దు. నేనేమో చిన్నపిల్లన్నా. ఏంటన్నయ్య, నీరు మొదలేసి ఎక్కడికి వచ్చావు? రేయ్, ఈ చాపలో నా ఇస్త్రీ బట్టలు చుట్టు పెట్టానుగా, కింద పడేసావా? రే బట్టలు పిచ్చోడా, అవన్నీ బీరువాలో పెట్టా. ఎందుకో తెలీదురా, అమ్మ పక్కన పడుకోవాలనిపించింది, అందుకే వచ్చా. అమ్మా, చిన్నప్పుడు పడుకున్నాను కదా, నీ పక్కన పడుకుని ఎన్ని రోజులైందమ్మా. అమ్మా, దాహం వేస్తే చీకట్లో వెళ్ళకు, నన్ను లేపు.
నేనున్నాను కదా, వినపడిందా? వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నడిచేటి కోవెల అమ్మేలే. అన్నా విన్నావా? అమ్మ పాట పాడి అమ్మని రమ్మని సిగ్నల్ ఇస్తున్నాడు. ఏదో ప్లాన్ వేస్తున్నాడు. పాట పాడు ఏం చేస్తాడు? 2 ఇడ్లీలు తింటే లేకుండా పడుకుంటాడు. తెల్లారిని వాడి సంగతి చూసుకుందాం. పడుకో. ఓ పిల్లాడికి ఒంట్లో బాగాలేదంట, హాస్పిటల్లో చేర్చడానికి. ఓ మళ్ళీ నన్ను ఎప్పుడు వదిలేస్తారు? పని అయిపోగానే వదిలేస్తారే. బండిలో ఆయిల్ తక్కువ ఉంది సార్, పోయించండి సార్, సరిగ్గా వెళ్ళట్లేదు. అవునవును, ఆయిల్ పోస్తే బండి BMW అయిపోతుంది కదా, ముందుకు చూసి నడపరా. మనం డిపార్ట్మెంట్ పని మీద వెళ్తున్నాం కదా సార్. ఎస్ఐ గారు మిమ్మల్ని ఎందుకు సార్ సస్పెండ్ చేశారా? నీలాంటోని వేసేసాను, మూసుకుని నడుపు. అమ్మో. ఏ బుజ్జి ఇట్రా, ఇందులోంచి ఓ చీటిది. ఈసారి ఎవరు కొత్తదో. లేదేంటి? రేయ్ సహదేవా, మోటార్ రూమ్ లో వాడు ఉన్నాడో లేదో చూడరా. రేయ్ ఏమైందిరా? అనయా లేట్రా. డబ్బుల బ్యాగ్ కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ కింద కొంచెం చూడరా. పెద్దోడా నా బట్టలు కూడా లేవు. ఎదవా, బట్టలు కనిపించట్లేదు అంటావేంట్రా? డబ్బుల బ్యాగ్ కనిపించక వస్తుంటాయి. రేయ్ ఏం మాట్లాడుతున్నారా? డబ్బులు కనపడడం లేదా? ఇదిగో నేను రాత్రి ఒంటెలు కూడా లేవలేదురా, నన్ను మాత్రం అనుమానించకంటారా స్వామి? ఏ నిన్నెవరైనా అడిగారా ఇప్పుడు? నీ మొహానికి అంత లేదులే, మూసుకో. అక్కడ నువ్వే కదరా పడుకునేది? ఎప్పుడు నేనే అన్న అక్కడ పడుకునేది. రాత్రి అమ్మేమైనా వాడిని వదిలేస్తుందేమని ఆమె పక్కన పడుకున్నాను. కళ్ళు మూసుకోగానే కొట్టేశాడు. అక్క అమ్మేదక్క వంటగదిలో ఉన్నట్టు చూడరా. ఏమైంది?
అడిగేది నిన్నే ఏమైంది? బావా నువ్వేం రే చూసావా? చొక్కాలో ఉన్న 5,000 కూడా తీసుకెళ్ళిపోయారా? నేను రోజు చెప్తూనే ఉన్నా షర్ట్ అక్కడ తగిలిచ్చొద్దని. నా మాట అసలు వింటేగా నువ్వు. నోరు మీవే. ఏంటిరా వాడేమో బట్టలు కనిపించలేదు అంటున్నాడు, వీడేమో డబ్బులు కనిపించలేదు అన్నాడు, నువ్వు ఏకంగా మనిషే కనిపించలేదు అంటున్నావు. భలేగా ఉందరా మీ నాటకం. మీరు పెద్ద ఫ్రాడ్ అని మీ వాడు ముందే చెప్పాడురా. మీరే డబ్బులు నొక్కేసి భలే పెడుతున్నారా మాకు పువ్వు. రేయ్ ముసలోడా, మాటలు జాగ్రత్తగా రాని. ఇలాగే సూర్యగాడు నమ్మి సీటీలు అయితే ముంచేసి పారిపోయాడు. ఇప్పుడు వీళ్ళ నమ్మి వీళ్ళ దగ్గర సీటీలు అయితే వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఏంట్రా తమాషాగా ఉందా మీకు? రేయ్ వీళ్ళు మనల్ని ముంచాలని చూస్తారు. రెండ్రా వీళ్ళ సంగతి చూద్దాం. సార్ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది సార్, నన్ను రమ్మంటారా? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నేనెవరో తెలుసు కదా? తెలుసులే, సస్పెండ్ అయిన ఎస్ఐ. అయితే కిందికి దిగు. ముందు మా చీటీ డబ్బులు ఇవ్వండి. రేయ్ అరవకరా, అరిస్తే డబ్బులు వచ్చేస్తాయా? రేయ్, ఎక్కువ మాట్లాడుకో. రేయ్ ఉండరా, నువ్వు ఉండు. ఆ? చిన్నానా, ఏంటి? ధర్మరాజు గడు డబ్బులు బ్యాగ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. వెళ్ళి సట్టేసుకురా పో. పో. చూడండమ్మా, ఇతను మీకు తెలియని వ్యక్తే కాదు, కొత్త వ్యక్తి మాటలు కాదండి, ముందు చెప్పింది డబ్బులు అర్థమైందా? చెప్పండి. అరవద్దు అరవద్దు, మీ డబ్బులకు నేను పూచి. అరవద్దు అరవద్దు, అరవకండమ్మా. నేను చెప్పేది వినండమ్మా. వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఎక్కడికి వెళ్ళరు. రేయ్, నువ్వు మాట్లాడుకురా, నేను మాట్లాడుతున్నాను కదా. చూడండి, నేను చెప్పేది వినండమ్మా. అమ్మా, ఇల్లు ఇక్కడే ఉంది, సామాన్లు ఇక్కడే ఉన్నాయి, మనుషులు ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి. నా మాట మీద నమ్మకం ఉన్నోళ్ళు ఇంటికి వెళ్ళండి, నమ్మకం లేనోళ్ళు ఇక్కడే ఉండండి. మేము డబ్బు తీసుకుని వస్తాం. రారా. మా అమ్మ చెప్పినట్టు నేనెప్పుడూ సంతోషంగా ప్రశాంతంగా నవ్వుతూ బతికిందంటే అది ఇక్కడే. చదువు అంటే ఏంటో తెలియని గ్రామం నుంచి వచ్చిన నన్ను ఓ డాక్టర్ని చేసింది ఈ కాలేజే. మాదో గ్యాంగ్, మాకు పుస్తకాలు తప్ప వేరే ధ్యాసే ఉండదు. అందుకే మమ్మల్ని పుస్తకాల పురుగులు అనేవాళ్ళు. అదే బుక్ వామ్స్. నేను, సుభాషిణి, స్టెల్లా, కవిత, కేశవ, నవీన్, మా గ్యాంగ్లో 6 మంచి డాక్టర్లు అవ్వాలన్న కన్వెన్షన్తో ఉన్నాం. చేపరిచినట్టారు. మీరు వెళ్ళండి. హసన్ నీ అల్లరి ఇంకా ఆపు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటి అల్లరా? మీరెంత చెప్పినా మార్రా. ఫస్ట్ ఇయర్ వాళ్ళంటే మనకి ఫ్రెండ్స్. ఏంటి వీళ్ళంతా మా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ చేసుకోవాలరా. నువ్వెళ్ళి చేసుకో. జూనియర్స్ పై దౌర్జన్యం, ర్యాగింగ్ వెంటనే. ఆపాలి. పుస్తకాల పురుగులారా, మీరు పోతే కానీ కాలేజీలో ఎంజాయ్ చేయలేం. చేయాలి. ర్యాగింగ్ ని బ్యాన్ చేయాలి. మా కాలేజ్లో అందరూ వినేది ఒకరి మాట, హెచ్ఓడి కామరాజ్ సార్. డియర్ స్టూడెంట్స్, మీరందరూ బాగా చదువుకుని డాక్టర్లయ్యి బాగా సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ చాలామంది నిజాయితీగా ఈ దేశంలో ఉండి సంపాదించడానికి ఇష్టపడటం లేదు. ఇదే మన దేశంలో పెద్ద సమస్య. ప్రతి వాళ్ళు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే సంపాదించవచ్చు, కాకపోతే కొంచెం తక్కువగా. ఈ దేశంలో ఉండి సంపాదించడం అంటే వ్యవసాయం చేసినట్టే. నేను గ్రామం నుండి వచ్చినవాడిని. నాకున్న అనుభవంలో నేను నేర్చుకున్న నిజం ఇదే. ఈ ప్రపంచంలో ఒంట్లో ఉన్న బాధను భరించగలిగిన వాడే దేవుడు. ఆ భరించే శక్తి మీలో ఉంది. అత్యాశకు పోకుండా, ఆడంబరాలకు బానిస కాకుండా ఉండగలిగితే మీరు దేవుళ్ళే. నేను మీకు పాఠాలు నేర్పించడానికి రాలేదు, మీతో పాటు నేను నేర్చుకోవడానికి వచ్చాను. ఏమైంది నీకు? మాటి మాటికి మొహం ఒళ్ళు అన్నిసార్లు చూసుకుంటున్నావు. అసలేమైంది? ఏం లేదు. హాయ్. ఏమైంది? ధర్మ జాగ్రత్త. జరగండి జరగండి. కమాన్. ఏంటి సడన్ గా పడిపోయా? రాత్రి మందెక్కువైందా? ఏమైంది? సార్, దాని బాడీ నాదే అద్దంలో పదే పదే చూసుకుంటోంది.
దేనికో భయపడుతోందనిపిస్తోంది. నథింగ్ టు వరీ డాక్టర్. సెకండ్ ఇయర్ సిండ్రోమ్ జనరల్గా స్ట్రెయిన్ వల్ల వచ్చేది. దట్స్ ఆల్. సెకండ్ ఇయర్ సిండ్రోమ్ అంటే భయపడాల్సిందేం లేదు. రోగాన్ని కనిపెట్టడమే మన పని. ఆ రోగం మనకొస్తుందేమో అని భయపడటం చాలా తప్పు. అర్థమైందా? మనమే ఇలా అయిపోతే ఇక పేషెంట్లను ఎవరు క్యూర్ చేస్తారు చెప్పు? ఒకసారి ఇలాగే నేను సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నా వెంట్రుకను పట్టుకు లాగాను. అది ఊడి చేతికొచ్చేసింది. నాకు కూడా ఏదో రోగం ఉందని నేను భయపడ్డాను. అవును, క్యాజువాలిటీలోకి తీసుకొచ్చి ఎవరు అడ్మిట్ చేశారు? సార్ ధర్మానే ఎత్తుకొచ్చాడు. అవునా? ఏ ఊరయ్యా నీది? మార్కాపురం పక్కన తర్లుపాడు సార్. విలేజా? ఆ? అందుకే నాగల్ని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చి ఇక్కడ పడేశావు. ఒక పేషెంట్ నెత్తుకుని రావాలంటే ముందు డాక్టర్ ఒంట్లో చాలా బలం ఉండాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సుభాషిని, ఐ హ్యావ్ అ క్రేజ్ ఆన్ ధర్మ. ఐ థింక్ నేను అతనికి ప్రపోజ్ చేయబోతున్నాను. కళ్ళు తిరిగి పడిపోయావు. వాడు ఫ్రెండ్ అని ఎత్తుకున్నాడు. దానికి కూడా లవ్వా ఏంటి స్టెల్లా? అక్కడ అంతమంది ఉన్నా అతనే ఎత్తుకున్నాడు కదా, అది లవ్ కదా? నువ్వేదో తన్నులు తినేలా ఉన్నావు, అది మాత్రం కన్ఫర్మ్. యు వెయిట్ అండ్ సీ ఇన్ ద మార్నింగ్. బ్రో, క్లాస్ స్టార్ట్ అయిందా? అయిందమ్మా. అయ్యో, స్టార్ట్ అయిపోయింది. Two types of diseases. One is infectious diseases. Second one, constitutional diseases. Yeah, come in. Constitutional diseases are here defined as malfunctions or pathological lesions whose etiology depends to a significant degree upon the erection of genetical factors. The abnormal conditions discussed in this chapter are non-aplastic constitutional diseases present through some part or all of the postnatal life. A disease traditionally defined as a finite abnormality of structure or function with the identifiable pathological or clinic pathological basis and with recognizable syndrome or constellation of clinical signs. ఏమైంది? అంత ఈజీగా వాడు నా హార్ట్ ని ఎలా బ్రేక్ చేస్తాడే? అది హార్ట్ కాదే, నేను గీసిన నా రియల్ హార్ట్. దాని మీద అడ్డంగా గీస్తాడా? అయితే అయితే ఇప్పుడు ఏం చేస్తావే? వెళ్ళెందుకు గీసాడో అడుగుతాను, ఇప్పుడే అడుగుతాను. ఇప్పుడు వద్దులే, రేపు పొద్దున వెళ్ళి అడుగు. హే స్టెల్లా, జాగ్రత్త, ఎక్కడ పడిపోతావే. స్టెల్లా, పడను. చూస్తారే. ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావే? ధైర్యం ఉంటే నాతో రా, నేను పవన్ ఫ్యాన్. ఏదైనా ముఖం మీద ప్రశ్నించాలి. స్టెల్లా, నువ్వు ధైర్యవంతురాలివే, కానీ ఏదైనా ఉంటే రేపు పొద్దున క్లాస్లో అడుగుదాం. స్టెల్లా, మంచి పిల్లవు కదా. ముఖం మీద ప్రశ్నించడమే నా ట్రెండ్. స్టెల్లా, ఆగు. ధర్మ, శబ్దం చేయకు, మిగతా బస్ లేచొస్తారు. ధర్మ, ధర్మ. ఎవరు? హే హే పక్కీస్, ఇక్కడికి వచ్చారేంటి? నువ్వెందుకు నా హార్ట్ ని బ్రేక్ చేసావు? పైగా సారీ అని కింద ఆటోగ్రాఫ్ పెట్టడం అవసరమా? ఏం మాట్లాడుతుంది? ఒక ఆడపిల్ల తనంతట తాను ప్రపోజ్ చేయడం తప్ప? బాగా కడిగానా? ఎవరు చెప్పారు? మందు కొట్టావా? నేనా? అవును. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను లవ్ చేయలేదు. ఎవరు చెప్పారు? అందరు నిన్ను లవ్ చేస్తున్నారు. మీ అమ్మ నిన్ను లవ్ చేస్తోంది, మీ నాన్న, మన శుభ. శుభ నన్ను లవ్ చేస్తున్నావా? అయితే పద పెళ్లి చేసుకుందాం.
అప్పు యువర్ ఫ్రెండ్స్. ధర్మ, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? టెల్ మీ నౌ, ఐ వాంట్ ఇమిడియట్ రిజల్ట్. ఇదేమన్నా బ్లడ్ టెస్ట్ వెంటనే రిజల్ట్ రావడానికి? అవును, నువ్వు చెప్పు చెప్పు మై డియర్, చెప్పు. అమ్మా తల్లి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ప్రామిస్ గా? ప్రామిస్ గా నేను లవ్ చేస్తున్నాను. నువ్వు ఈ 5 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేయి, నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. పెళ్లి విషయం గురించా? అవును. ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఇది ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నందుకు క్యాచ్ పట్టుకురా. బాయ్ బాయ్. బాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ పడేసి చూసావా? రే, ఎవడ్రా లోపల? అయ్యో స్టెల్లా, అబ్బాయి నీకు తెలియపోతే తెలియదని చెప్పు, లేడని చెప్పమాక. నీ లవర్ పేరేంటి? వెన్నెల. వెన్నెల? ఆకాశంలో ఆ వెన్నెల, భూమి మీద ఈ వెన్నెల. మామా నువ్వు సూపర్ రా, ఇరగదీసావు. ఎమోషన్ కంట్రోల్ చేసుకో. ఎమోషన్లో మూడ్ మిస్ చేసుకో. ఓకే, మూడ్ మిస్ అయిందంటే కవిత చెత్తగా వస్తుంది, సరేనా? ఇదే మూడ్లో ఒకసారి ఆ కవిత చెప్పు. భూమి మీద ఈ వెన్నెల, ఆకాశంలో ఆ వెన్నెల. సరే వెళ్ళు. ఓకే మా. ఇది అబ్బాయి, ఇక్కడ తిక్కస్వామి ఆడు ఉంటాడు. తిక్కసావా? ఆ పేరు మన దగ్గర ఎక్కడ ఉన్నారా? ఎవరు లేరండి. ఏందబ్బాయి, 25 సంవత్సరాల నుంచి ఏడా పని చేస్తున్నాడు, నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. రే హసన్, ఏంట్రా? తిక్కసావంట ఎవరో తెలుసా? తెలుసు, సత్యోదన్ అమ్మాయి తెలుసు. పోరా. బుక్ వామ్గా. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరండి. ఏందబ్బాయి, ఈ కాలేజీలోనే చదువుతుంటావు, నీకు పాఠాలు చెప్పే మాస్టర్ తెలియదు అంటమైంది. సార్, తిక్కసావ అని ఇక్కడ ఏ ప్రొఫెసర్ లేరు. ఇక్కడ పాఠాలు చెప్పే మాస్టర్లు అందనే నువ్వు నాకు చూపించు. మా తిక్కస్వామి ఎవరో నేను నీకు చూపిస్తా. సరే పద. ఎక్కడికి వెళ్తున్నారా? వి ఆర్ సర్చింగ్ ఫర్ ఎ ప్రొఫెసర్. ఎవరు? తిక్కసావి. తిక్కస్వా? ఐ జస్ట్ కమ్. ఐ డోంట్, మీకు తెలుసా? ఐ డోంట్ నో. సార్, తిక్కసామి అని ఏ ప్రొఫెసర్ లేరు ఇక్కడ. అసలు విషయం ఏంటి చెప్పండి. అబ్బాయి, మా ఊళ్ళో మానసాది జాతర జరుగుతుంది, విరాళం ఇస్తాను రమ్మంటే వచ్చా. విరాళమే కదా, నేను ఇస్తాను. అబ్బాయి, ఎంత కావాలి? డబ్బుల కోసం కాదయ్యా, మా ఊళ్ళో చదువుకునే ఊరికే పేరు తెచ్చిన వ్యక్తే. అతని చదువు తప్ప వేరే జాసే ఉండదయ్యా. ఈ స్కూల్లోనే పాఠ చెప్తుంటాడు. రండి చూద్దాం. అది కాదండి. తిక్కసామే. ఏయ్ సామన్న, ఏందిరా ఇదే? ఇలా బాండా బాడా నీ దగ్గర చదువుకునే వాళ్ళే నీ పేరు తెలియదు అంటున్నారే, గమ్మత్తుకుందే. ఆ పేరు చెప్తే ఇక్కడున్న పిల్లలు ఎవరికి తెలియదు. డాక్టర్ అబ్బాయి, ఇతనే మా తిక్కస్వామి. మీ అంత ఉన్నప్పుడు స్కూల్లో స్టేజ్ ఎక్కే ఎన్టీఆర్ లాగా డైలాగులు చెబుతుంటే అబ్బో ఏం విజిల్ పడే తెలుసా? సార్, అలాంటిదేం లేదు. మీరు క్లాస్ మళ్ళీ వెతుకుతున్నారు సార్. మా ఊరైనా మీరు వెళ్ళండి. చాలా సంతోషం అబ్బాయా, ఉంటాను. పదన్న వెళ్దాం. సుబ్బు, సుబ్బలక్ష్మి. ఏంటి చెప్పు. సమోసా నీ చేతికి ఏమైనా టచ్ అయిందా? ఏం లేదు, నీలాగే తియ్యగా అనిపిస్తుంటేను అడిగా. అన్నా, సమోసా తీయగైపోవటం ఏంటన్నా? అది చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నాను డాక్టర్, పడట్లేదు. అయితే నువ్వే పడిపో, అది బెటర్. స్టెల్లా, నీకు భయం పూర్తిగా పోయిందా? సార్, అది ఇప్పుడు మమ్మల్ని భయపెడతాను సార్. సార్, టీ సార్. జస్ట్ లీవ్ ఇట్ యా. ధర్మ, అడుగు. బట్టలు లేకుండా శవాన్ని చూసింది, భయపడింది. రేయ్, ఆపండ్రా. సార్, ఒక డౌట్ సార్. అడుగు ధర్మ. తిక్కస్వామి మీ అసలు పేరా సార్? అవును, తిక్కస్వామి అనేది నా అసలు పేరే. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. మాది అనంతపురం పక్కన తనకాల అనే పంటలు పండని గ్రామం. మా అమ్మకు వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలీదు. అప్పుడు నాకు 5 సంవత్సరాలు. ఆకలికి తట్టుకోలేక ఏడ్చేసేవాడిని. అప్పుడే మా అమ్మకు తెలిసింది బళ్ళో మధ్యాహ్నం భోజనం పెడతారని. అక్కడికి తీసుకెళ్లి వదిలితే కొడుకు ఒక్కపూటైనా కడుపు నిండా తింటాడు కదా అని మా అమ్మ నన్ను అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేసింది. నేను తిండి కోసమే బళ్ళోకి వెళ్ళేవాడిని. అలా వెళ్ళే ఇప్పుడు ఇలా డాక్టర్ని అయిపోయాను. స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడతారని మా అమ్మకు చెప్పి నా కడుపు నింపింది కామరాజు మాస్టర్ అని అప్పట్లో నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది. ఆయన రుణం తీర్చుకుందామనే ఆయన పేరు నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత అఫీషియల్గా SSLC సర్టిఫికెట్లో కూడా ఆ పేరే రాయించాను.
నేను ఎంతవరకు చదివి ఎంత పెద్ద డాక్టర్నైనా సరే మా ఊరి వరకు మా ఊరి వాళ్ళకి నేను తిక్కస్వామినే కదా. ఆ? నిజమే కదా. రేయ్ కామరాజ్ సార్ రా. కామరా సారా? అతను అసలు పేరు నీకు తెలీదా? తెలీదు. అయితే విను. తిక్కస్వామి, తిక్కస్వామి, విన్నావా? ఎలా ఉంది పేరు? వచ్చాడు అని పిలవకండి రా, కవితలు చెప్పి సావదొప్పుతాడు. అలా అనుకో, వాడొక మంచి కవి. ఆ మాట్లాడు ముందనుకో, మళ్ళీ కొమ్ములు వచ్చేస్తాయి. వస్తున్నాడు, అటు చూడకండి. ఎవర్రా సార్ నీ తిక్కస్వామి అని పిలిచింది? రే ఆయన పేరు తిక్కస్వామి కదరా, అందుకే అలా పిలిచాడు. అసలు ఏమైంది తెలియదు. గొడవ నేను నీ మనిషిని రా, నువ్వు చెప్పిన కవిత వల్లే నా లవ్ సక్సెస్ అయిందిరా. వెన్నెల కవితరా. తప్పు చేస్తావురా, వదల నిన్ను. సార్, ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది సార్. ఇంట్లో చెప్పొద్దు, దాని సంగతి నేను చూసుకుంటాను. అసలు ఏం జరిగింది డాక్టర్? ఏం జరిగిందో తెలీదు, కానీ ధర్మరాజు బాగా కొట్టాడు డాక్టర్. ముందు సర్జరీ చేసేటప్పుడు చెయ్యి వణక్కుండా కత్తి పట్టుకోవడం నేర్చుకోండి. చాలా బాధగా ఉందయ్యా, నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, హసన్కి సారీ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, తప్పంతా అతందే సార్. హసన్ మమ్మల్ని టీజ్ చేసినందుకే ధర్మ వాళ్ళని కొట్టాడు. ముందు హసన్నే మీకు సారీ చెప్పమని చెప్పండి. వీఆర్ యోర్ స్టూడెంట్స్, వీ డోంట్ బిలీవ్ ఇన్ వైలెన్స్. సార్, ధర్మరాజు గొడవలు పడే మనిషి కాదు సార్. కాలేజ్ మ్యాగజైన్లో కూడా పీస్ గురించే కవిత రాశాడు. హసన్, శుభ చెప్పినట్టు సార్కి సారీ చెప్పు. స్టెల్లా, డాక్టర్ పీస్ గురించి కవితలు రాస్తూ ఉంటాడు, పక్కనోడు తలకాయలు పీసెస్ చేస్తుంటాడు, అంతేనా? సారీ చెప్పు. సార్, స్టెలా సారీ రా. రే సారీ రా. హసన్, హే రియలీ సారీ. ధర్మరాజు, ఓసారి ఇట్రా. ఇప్పుడే వస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. స్టేషన్కి వెళ్దామా? వాచ్మెన్ బాబాయ్, ఏమ్మా? స్టాఫ్ క్వార్టర్స్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాం. సరేమ్మా, తొందరగా వచ్చేయండి. సార్, 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 ఎక్స్క్యూజ్ మీ సార్.
ఏంటమ్మా ఈ టైంలో ఏమైంది? బుద్ధిగా చదువుకోలేరా మీరు? నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయమంటున్నారు. చేస్తే 2 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. అప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయలేవు. అందుకే వెళ్ళి మంచి లాయర్ని చూసుకో. అసలు నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? డాక్టర్ చదువుతూ రౌడీలా గూండాలా బిహేవ్ చేస్తే ఎలాగయ్యా? గాంధీనగర్ పోనీ. స్టూడెంట్స్ లైఫ్లో ఇలాంటివన్నీ మామూలే. ఇవాళ కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. కొట్టడం తప్పే. దానికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. మీరేదో కేస్ ఫైల్ చేస్తున్నారని విన్నాను. చాలా చిన్న గ్రామం నుంచి వచ్చి చదువుకుంటున్న అబ్బాయి. ఆ గ్రామంలో ఇతనే మొదటి డాక్టర్. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని. మా అబ్బాయి తల పగలగొట్టాడు భయ్యా. మెదడికి తగులుంటే ఏమై ఉండేది? ఫాతిమా, ఏం జరగలేదు, జరగదు కూడా. అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఇద్దరూ నా స్టూడెంట్సే కదా. సార్, ధర్మ, హసన్ మేమందరం క్లాస్మేట్సే సార్. ప్లీజ్ సార్. ఆ పిల్లాడు చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. ఆగి నడిపితే తప్పేంటా? అది లోపల చెప్తారు. పదరా పదా. రేయ్ మావ, థ్యాంక్స్ రా. రేయ్, మేం చేసింది ఏం లేదురా. అసలేం చేయాలో కూడా తెలియలేదు మాకు. మన కామరాజ్ సారే హసన్ వాళ్ళ నాన్నతో మాట్లాడి విడిపించారు. సార్. ఏయ్, ఏంటయ్యా? ఈరోజు నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మీ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా. మీ గురించి నాకేం టెన్షన్ లేదు. ఎప్పుడూ డౌట్లు అడుగుతూ తిరుగుతూ ఉంటాడే ఆ నవీన్ గడు, వాడి గురించే నా భయమంతా. సార్, సారీ సార్. నీ టైం బాగుందయ్యా. ఆడపిల్లలైనా అర్ధరాత్రి వచ్చి నాకు విషయం చెప్పారు. సే థ్యాంక్స్ టు స్టెల్లా అండ్ శుభ. ఓకే సార్. కాఫీ తాగడానికి వస్తావా? రా. ఎస్ సార్. ధర్మ, హే, హాయ్ పక్కీస్. థ్యాంక్స్. రే, స్టేషన్కే వచ్చేవాళ్ళం. అక్కడ నుండి బయలుదేరిపోయామని సార్ చెప్పారు. స్టెల్లా. రే, నిన్న అలా వదిలేస్తామనుకున్నావా? చెప్పు. మై డియర్ పక్కీస్. ఎస్ పక్కీ. థ్యాంక్స్. రే, క్లాస్కి వెళ్ళొద్దా? వదులు. థ్యాంక్స్. ఇట్స్ ఆల్రెడీ లేట్. వెళ్దామా? థ్యాంక్స్. నేను నీ హాస్టల్లో దించొస్తా. త్వరగా వెళ్ళి. నువ్వు చెట్టయితే నేను పువ్వునవుతా, నువ్వు మబ్బువైతే నేను వాననవుతా, నువ్వు ఊపిరైతే నేను ప్రాణమవుతా. సూపర్. ఐ లవ్ యూ. We welcome our senior professor, Dr. Kamaraju. డియర్ స్టూడెంట్స్, చదువు లేని వాళ్ళు, పేదవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ ప్రభుత్వానికి కట్టిన పన్నుతోనే మీరందరూ చదువుకుని ఇప్పుడు డాక్టర్లు అయ్యారు. ఈ దేశ ప్రజలు మిమ్మల్ని చదివించారు. మీరందరూ వాళ్ళకి కట్టుబడి ఉండాలి. మీరెప్పుడూ వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళు మిమ్మల్ని చదివించినందుకు మీరు మీ కృతజ్ఞత చూపాలి. ఇండియాలో చాలా పేద గ్రామాలున్నాయి. వాళ్ళు బాధతో, అనారోగ్యంతో మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. నేను మీతో అప్పుడప్పుడు మీ మనస్సు నొప్పించేలా చాలా కఠినంగా ప్రవర్తించాను. నన్ను మీ ఫ్రెండ్ అనుకుని అవన్నీ మర్చిపోండి. నేను ఈ సంవత్సరం రిటైర్ అవ్వబోతున్నాను. ఒక వైద్యుడికి మరణించే వరకు పని ఉంటుంది, కానీ విశ్రాంతి ఉండదు. మై డియర్ యంగ్ డాక్టర్స్, మీ బంగారు భవిష్యత్తుకు
నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అప్పుడప్పుడు థ్యాంక్స్ వస్తుంది. అన్న. రే వాడితో మనకేంటి రారా బాయ్రా. రేయ్ నా పెళ్ళికి తప్పకుండా రావాలా? థాంక్స్ రా. వస్తావు కదా? ఏయ్ థ్యాంక్స్ రా. బాయ్ రా. ఏయ్ హసన్. మాట్లాడుతున్నాడు చూడు. ధర్మ ఏయ్ ధర్మ నువ్వు సెకండ్ ఇయర్లో చెప్పినట్టు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంటికొచ్చి మాట్లాడతావో లేదో తెలీదు, కానీ నీకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు వస్తావు కదా? తప్పకుండా వస్తాను. నువ్వు రావాలి. వస్తాను. ఉమ్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే. సరేనా? బాయ్ డాక్టర్. ఆల్ ది బెస్ట్ డాక్టర్. బాయ్. ధర్మ, డాక్టర్ ధర్మరాజు ఎంబీబీఎస్. ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ ఓవర్. నేను నీకు ఏదో చెప్పాలనుకున్నాను. చెప్పు. మర్చిపోయాను. సో వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? నువ్వు బాగుండాలి, అది నేను చూడాలి. God bless you. నూనె రాయేద్దామమ్మా. ఏయ్ ఇప్పుడే వస్తాను. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటేళ్ళకి వెళ్తున్నా మావా. నేను వస్తానుండు. నాకు ఆగిపోయింది. చాలా చూసాం ఇటువంటి. ఓయ్ నిజంగా ఆగిపోయిందా? ఇక్కడ గలిచ్చేసావనుకో. ఏయ్ ఊర్మివే. రే గోపాల్గా నిజం చెప్పు, ఇప్పుడే వదిలేస్తా. ఏమండి తెలిస్తే చెప్పేవాడిని కదండి. పొద్దున్నుంచి ఖాళీ కడుపుతో ఈ డొక్కు బండిలో వేసి ఒకటే తిప్పుతున్నారు. ఏదైనా హోటల్ దగ్గర ఆపండి. అంజిగా రోడ్డు పక్కన హోటల్ కనపడితే సైడ్ కాపు. అలాగే. ఆపేది ఎలాగో ఆపుతున్నారు కదా, నాటుకోడి దొరికే చోట ఆపండి. లేదన్నా నాటుకోడి వితౌట్ ఆయిల్ తినమని నాకు డాక్టర్ చెప్పాడు. ఏంటి ఆయిలా? సార్ బండికి ఆయిల్ పోయించండి సార్. పోయిస్తానులేరా. రేయ్ వాడికి ఆకలేస్తుందంట, 2 వడ్డించండి. అయ్యో కొట్టకండి సార్, కొట్టకండి సార్, తల మీద కొట్టకండి సార్, హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అయ్యో సార్ 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 వద్దు సార్, కొట్టొద్దు సార్. అమ్మా అమ్మా. రేయ్ తల మీద కొట్టకండి రా, మనకున్న ఎవిడెన్స్ వీడు ఒక్కడే. సార్ బండిలో మటర్లు చేయకండి సార్, కోర్టుల చుట్టూ తిరగలేను. అలాంటి ఇందులో చేయములే, పద పద. సార్కి కేశవ అని ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. మాటి మాటికి ఆయన్ని కలవడానికి వెళ్ళేవాడు. మీరు చెప్పేది నాకు కొంచెం కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ధర్మ అసలు అలాంటాడు కానే కాదు. మా గ్యాంగ్లో మేము 6గురం, అందులో 3 అమ్మాయిలు. ప్రస్తుతం ఎవరితో కాంటాక్ట్లో లేము. ఒకవేళ మా కాలేజీలో పాత స్టాఫ్ని ఎవరైనా కలవడానికి వెళ్ళాడేమో. ఎవరిని బాబు? అదేనండి, మా కాలేజీలో పాత స్టాఫ్ని కలవడానికి వెళ్ళాడేమో. ఓకే ఓకే, ట్రై చేసి చూడండి. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పాస్ చేస్తాను. సరే బాబు. మీ అందరి వాలకం చూస్తుంటే ఏదో జరిగినట్లు అనిపిస్తోంది. ఏదైనా కానీ నిదానంగా హ్యాండిల్ చేయండి. అలాంటిది ఏం లేదు బాబు, మీరేం టెన్షన్. ఓకే, అలాగే. ఫ్రెండ్కి ఏం కాదు, మేము వస్తాం. పదండ్రా. ఎవరయ్యా? సార్ అన్నా బాగున్నావా? గుర్తు రావట్లేదే. మార్కాపురం డాక్టర్ కదా? ధర్మరాజ్ని. ఇది మీ క్లాస్ రూమే కదా? ఇది ఇప్పుడు మూసేసాం సార్. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. నాతో పాటు చదువుకున్నారే 2 అమ్మాయిలు, స్టెల్లా, సుభాషిని, వాళ్ళ అడ్రస్ కావాలి. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ అన్నిట్లో వెతికాను కానీ దొరకలేదు. కొంచెం హెల్ప్ చేయవా? నా జీవితంలో మొదటిసారి బర్త్డే చేయించిన వాళ్ళు సార్ మీరు. మీకోసం ఆ మాత్రం చేయలేనా? తప్పకుండా మీకోసం చేస్తాను. అయినా ఎందుకు సార్? నేను బాగుండాలి అని కోరుకునేవాళ్ళు
స్టెల్లా అండ్ సుభాషిని. నేను వాళ్ళని చూడాలి. తప్పకుండా సార్. ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ అన్నా. సార్ నాకు ఇంకా 10 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్. ఇది నేను మీకు ఇచ్చినట్టు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది సార్. అలాంటిది ఏం జరగదు, నువ్వు హ్యాపీగా ఉండు. అవును, సుబ్బలక్ష్మిలా ఉంది? 2 పిల్లలకి తల్లి అయింది. సూపర్ అన్నా, వెరీ గుడ్, కంగ్రాట్స్ కంగ్రాట్స్. తండ్రిని నేను కాదు సార్. ఎందుకు సార్ మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేస్తారు? సరే సరే వదిలే. బ్యాగ్ ఇవ్వు. ఏంటి బరువుగా ఉంది? బట్టలు పుస్తకాలు ఉన్నాయి. డబ్బులేం వద్దు సార్. తీసుకో అన్నా. ఓకేనా? ఉంటా అన్నా. సరే బాయ్ అన్నా. ఏంటి మ్యాటర్? ధర్మ సార్ వచ్చారు సార్. కాలేజీ అంతా తిరిగి చూశారు. ఆ. ఏమైనా ప్రాబ్లమా సార్? చేతులు ఏమైనా ఉందా? చేతిలో ఓ బ్యాగ్ ఉంది సార్. వెళ్ళేటప్పుడు నాకు కూడా ఓ 1000 రూపాయలు ఇచ్చారు సార్. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. ఏం లేదు, ఇంట్లో నుంచి కొంచెం డబ్బులు ఎత్తుకొచ్చాడు. ఈసారి మళ్ళీ నీకు కనిపిస్తే ఈ నంబర్కి ఫోన్ చేయి, సరేనా? ఓకే సార్, నేను ఖచ్చితంగా చేస్తాను. మంచిది. చూసావు చిన్నానా, మన సొమ్ము ఊరు మొత్తం దానం చేస్తూ తిరుగుతున్నాడు. సరే పదా. ఇదిగో ఎవిడెన్సా. ఏయ్, ఏంటయ్యా పిలుపు? పేరు పెట్టి పిలవలేవా? అంటే నీ పేరు ఎవిడెన్స్ కాదా? నేను ఆల్విన్ ఎడ్విన్ లాగా ఎవిడెన్స్ అంటే ఏదో ఇంగ్లీష్ వాళ్ళ పేరు అనుకున్నా. బండి తీయవయ్యా. రే, నిన్న అలా వదిలేస్తామనుకున్నావా? చెప్పు. స్టెల్లా వాళ్ళ క్లాస్మేట్ ధర్మరాజుని. ఓ, డాక్టర్ ధర్మరాజు. స్టెల్లా చెప్పింది నీ గురించి. లోపలికి రా. ఎస్ సార్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, కమ్. స్టెల్లా ఉందా సార్? క్లినిక్కి వెళ్ళింది. చెప్పండి, మంచి డేట్ చూసి ఫిక్స్ చేద్దామా? సార్ కూర్చోండి, సిట్ డౌన్. నా కూతురు చెప్పిందయ్యా, ధర్మ వస్తాడని. నన్ను కూడా నేను కాంటాక్ట్ చేయమని చెప్పింది. నేనే కొంచెం వెయిట్ చేయమని చెప్పా. ఈరోజు ఎలాగూ వచ్చేసావు. నేనే నమ్మలేకపోతున్నా. పెళ్ళెప్పుడు పెట్టుకుందాం చెప్పు. సార్ నేను క్లినిక్ వెళ్తున్నావా? నిన్ను చూస్తే ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లేదే. ప్రాక్టీస్ చేస్తూ ఉండు, లేకపోతే వైద్యమే మర్చిపోతావు. నేను మా సార్ దగ్గర నేర్చుకుంది ఈత సార్. చచ్చే వరకు మర్చిపోను. ఓ, డాక్టర్ కామరాజ్ సార్, ఏ గ్రేట్ మ్యాన్. స్టెల్లాకి అబ్రాడ్ వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది, కానీ తను వెళ్ళనంది. మా సార్కు నచ్చదు అని చెప్పింది. సార్, చాలా రోజుల తర్వాత ఒక నిజాయితీ ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఓ కార్ యాక్సిడెంట్లో నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏదో రోజు నువ్వు వస్తావని నా కూతురు చెప్పింది. తను చనిపోయినట్టు ఇక్కడ చాలామందికి తెలియదు. మీ కాంటాక్ట్స్ కూడా నా దగ్గర లేవు. ఐఎమ్ సారీ. నా కూతురు ప్రేమించిన అబ్బాయివి నువ్వు. అంటే నువ్వు నా అల్లుడివి. డాక్టర్, నీ మనసులో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంది. అది ఏదైనా సరే దానిలోంచి వెంటనే బయటికి రావాలి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. God bless you, my son. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంక
శశిధర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. అమ్మా చెప్పండి అన్నా. ఈ ఇంట్లో ఎవరు లేరా? ఆ డాక్టర్ గారు ఇల్లమ్మేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఇంటిని వేరే వాళ్ళు కొనేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ అమ్మాయి హైవే మీద ఉన్న హాస్పిటల్లో పనిచేస్తోంది. నన్ను ఇక్కడ వాచ్మెన్గా పెట్టారు. వాచ్మ్యాన్ కాదమ్మా, వాచ్ ఉమెన్. ఓకే, నైస్ మీటింగ్. స్కాన్ రిపోర్ట్స్ నాకు పంపు. అలాగే డాక్టర్. అలాగే వెయిట్ కూడా చెక్ చేసి చెప్పు. ఓకే డాక్టర్. హలో, మిమ్మల్ని కలవడానికి ధర్మరాజన్ ఎవరు వచ్చారు? ఏం కావాలని అడిగితే పర్సనల్ అంటున్నారు. వస్తున్నారు. ఓకే డాక్టర్. ఏమంటున్నావే? వస్తున్నారు. రిసెప్షనిస్ట్, ఏంటి ఇది హాస్పిటల్, Come here. అరవకూడదు. ఫ్యాన్ ఆన్ చేయి. కరెంట్ లేదు సార్. ఆ? కరెంట్ లేదు. అప్పుడు ఈ బల్బులు ఏంటి నీ బాబు వెలిగిస్తున్నాడా? ఏంటి? వాట్? చిత్ర, చూడండి డాక్టర్, వచ్చినప్పటి నుంచి ఏదేదో అడిగి ఇరిటేట్ చేస్తున్నాడు. తాగొచ్చినట్టున్నాడు. మీ రిలేటివ్ డాక్టర్? హిస్ మై క్లాస్మేట్ డాక్టర్ ధర్మరాజు. ఇదిగో టైం అవుతుంది, నన్ను ఎప్పుడు వదులుతారయ్యా? నన్ను అడుగుతున్నావా? అవును, నిన్నే కదా అడుగుతున్నాను. ఓహో, అయితే వెళ్ళినట్టే. ఎవరికన్నా బిడ్డో ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాడు. ఈడొకడో పంచరెంట్ ట్యూబ్ గాడు, వేస్ట్ ఫెయిల్. బండి వెనక్కి తీసేప్పుడు చూసుకోలేదండి. హాస్పిటల్లో చూడడానికి వచ్చినట్టు హాస్పిటల్లో చేర్చుకేసావే. ఆయిల్ మార్చాలి ఆయిల్ మార్చాలని చెప్పి ఆయన ఆయిల్ ట్యాంక్ రేపు గుర్తేసావు కదరా. అయ్యో, ఇప్పుడు నా బండిలో ఆయిల్ ఎవరు పోయిస్తారు? రారా. హే శుభా, ఏంట్రా ఇలా అయిపోయా? పట్టపగలు రిసెప్షన్లో, అది డాక్టర్ అయ్యుండి. నువ్వు ఇలా తయారవుతావని అనుకోలేదు. నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావనుకున్నాను. పెళ్ళైనప్పటి నుంచి నేను ఎవరితోనూ కాంటాక్ట్లో లేను. నీ నెంబర్ ఎంతమందిని అడిగాను తెలుసా? ఏంట్రా ఈ కొత్త అలవాటు? ఇదెప్పుడు నేర్చుకున్నావు? నా మ్యారేజ్ ఇన్విటేషన్ పంపించాను, అది నాకే రిటర్న్ వచ్చేసింది. ఎందుకురా ఇలా అయిపోయా? శుభా, సార్ ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీలో ఉన్నారు. 2 నెలలకోసారి వస్తారు. ఆయన డాక్టరే. అది నా వల్ల నీకు ప్రాబ్లం రాకూడదు కదా, అందుకే అడిగాను. అమ్మలేదా ఇంట్లో? అన్ని విషయాలు చెప్పడానికి నువ్వేమైనా నా కాంటాక్ట్లో ఉన్నావా? ధర్మ, ఇదిగో. ఏంటి అదోలా ఉన్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా? పెళ్ళయిందా? మీ వైఫ్ ఎక్కడుంది? స్టెల్లా ఎక్కడుందో కూడా తెలీదు. కవిత టచ్లో ఉందా? ఫ్రాన్స్కి వెళ్తున్నానని మెయిల్ పెట్టింది, నేను రిప్లై ఇచ్చాను. ఆ తర్వాత ఏ రెస్పాన్స్ లేదు. మనం కలుసుకోవాలనుకుంటే చాలా వేసున్నాయి, కానీ ఇల్లు జాబ్ అని మనమే మారిపోయాం. ఎందుకురా అలా ఉన్నావు? ఏం లేదు,
చిన్నప్పుడు గారాభంగా పెంచారు, అందుకే చెడిపోయాను. ఆ మాట నన్ను చూసి చెప్పు. నన్ను వెతుక్కుంటూ వచ్చావుగా. ఆ మాట నన్ను చూసి చెప్పు. నాకు కూడా అబద్ధం చెప్తున్నావా? ధర్మ, రెండు ముక్కలయ్యమ్మా. ఉండు వేస్తాను. తొడముక్కుంటే చూసేవే తింటాను. మాంసం ఓవర్గా తినకూడదు. నేను ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, వాణ్ణి కొట్టడానికి బలం కావాలి కదా, అందుకే ముక్కలే. నువ్వు వంకలు బానే చెప్తావు. మొక్కలేమంటే సొరకలేస్తావేంటి? అడిగేవాళ్ళు లేరు కదా మీకు. సెల్లే అప్పు చేసుకున్నాను, దీనిలో అది కొను ఇది కొను నీ ఎస్ఎంఎస్లు. ఏ ఇట్రా, రా బామ్మ, రా వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి, వెళ్ళి బామ్మ, వెళ్ళి 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 కూర్చో. ఏం కావాలి? అన్నా, నేను డాక్టర్ గారిని కలవాలి. వెంటనే కలవాలా? గంటన్నర తర్వాత కలవచ్చా? వెంటనే కలవాలన్నా, అర్జెంట్. ఏమ్మా మెల్లగా మాట్లాడు, ఎదురుగానే కదా ఉన్నాను. వెంటనే కలవాలన్నా. వెంటనే కలవాలా? అలా అయితే నేను టీ తాగాలి. ఆ. ఏయ్, టోకెన్ నెంబర్ చూడమ్మా. నీ టోకెన్ నెంబర్ ఎంత? అన్నా, టీ 6 రూపాయలే కదా, ఎందుకు 20 రూపాయలు ఇచ్చా? టీతో పాటు సమోసా కూడా తినన్నా. మంచి పిల్లలా అనిపిస్తున్నావే, వెళ్ళి కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. డాక్టర్ వచ్చేస్తారు, కూర్చోండి. పేషెంట్ వెయిటింగ్ సార్. సార్, సిఆర్ఆర్ఐ ట్రైనింగ్ లో ఇంత సిన్సియర్ గా ఉన్నారేంటి సార్? నా మాట విని ఏదైనా పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అయిపోయింది సార్, బాగుపడతారు. మిస్టర్ గోపాల్, పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని కోరిక నాకు లేదు. నేను గ్రామాల్లోనే సర్వీస్ చేస్తాను. సార్, వీళ్ళే సార్ ఫస్ట్ వచ్చిన పేషెంట్లు. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఏంటమ్మా సమస్య? పేరు ముత్యాలమ్మ, వయసు 80, అజీర్త్ అన్నా. అలాగా, అంతగా ఏం తిన్నావు? జాతరకి వెళ్ళాం, మాంసం ఓవర్గా తినింది. నీ పేరేంటి? వీరమ్మ, వయసు 75, సేమ్ ప్రాబ్లం. అందరికి అదే ప్రాబ్లమా? ఏమ్మా, ఇది చిన్న పిల్లలకి 2 రాకపోతే మందేసే ప్లేస్ అనుకున్నావా? మాంసం తినిపించి తాంబూలం వేయించి అక్కడ అడగలేదని ఇక్కడ తీసుకొచ్చా. మిస్టర్ గోపాల్, సారీ సార్. మొత్తానికి అందరు కలిసి ఒక మేకను మింగేసి వచ్చినట్టున్నారు కదా. వయసు మీద పడతాం కదా, నాన్ వెజ్ తగ్గించండి, ఓకేనా? అందరికి ఒకటే మందు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటమ్మా? డాక్టర్ గారికి చెప్పు. పేరు అష్టలక్ష్మి, వయసు 24, ఊరు గజ్జలకొండ. బాగా టైర్డ్గా ఉంటుంది, బలానికి ఏదైనా టానిక్ రాయండి. వీళ్ళందరికీ డబ్బింగ్ ఇన్ఛార్జ్ నువ్వేనా? అది కాదన్నా, మా అమ్మ ఒంట్లో బాలేనప్పుడు నేను చాలా చిన్నపిల్లనన్నా. హాస్పిటల్కి దారి తెలియదు. నాన్న ఊళ్ళో లేరు, నేను కాపాడలేకపోయాను. అందుకే ఊళ్ళో ఎవరికి బాలేకపోయినా వెంటనే నేను హాస్పిటల్కి తీసుకొచ్చేస్తాను. ఇదిగో, ఇది నీకు, ఇది నీ ఫ్రెండ్స్. రాపమ్మా వెళ్దాం. పని అయిపోయింది కదా, బయలుదేరండి. ఉండండి అమ్మా, చూస్తారు. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. అన్నా, తప్పుగా అనుకోవద్దు, మీ రైటింగ్ అస్సలు బాగాలేదన్నా. ఇప్పుడు కాపీ రైటింగ్ బుక్ ప్రాక్టీస్ చేయమంటావా? మళ్ళీ సారీ సార్. అన్నా, కావాలంటే మీరే చూడండి, కోడి గీకినట్టుందన్న రైటింగ్. నేను 10వ తరగతి వరకు చదువుకున్నా, నాకే అర్థం కావడం లేదు. ఏంటన్నా మీ డాక్టర్లు ఎంబీబీఎస్ చదివినా రాసేది ఒక్క ముక్క అర్థం కాదు. కొంచెం మీరైనా అర్థమయ్యేటట్టు రాయండి అన్నా. ఈసారి నీట్గా రాశాను. జెలుసుల్ ప్యాంట్ టాప్. థ్యాంక్స్ అన్నా. పిలిచారన్నా? సత్య, టేక్ కేర్ ఆఫ్. ఓకే డాక్టర్. వస్తానన్నా. సార్, మిగతా పేషెంట్లు కూడా చూస్తారా సార్? మిస్టర్ గోపాల్ సార్, అష్టలక్ష్మి ఎవరో ఎవరింటి పిల్లో ఎంక్వైరీ చేయి. అంత అందంగా ఉందా ఆమె? మిస్టర్ గోపాల్, అందం అనేది మొహంలో ఒంట్లో కాదు, మరి చేసే పనిలో ఉండాలి. పేషెంట్ దగ్గర 5-10 నొక్కేసే వాళ్ళకి ఇలాంటివి అర్థం కావు. మీ బుద్ధికి ఒక పెద్ద దండం.
ఏంటమ్మా అష్టలక్ష్మి, మందులన్నీ కొనేసావా? కొనేసాను. ఇంకేమన్నా తినిపించు, మాంసం తప్ప. అవునమ్మా, గజ్జలకొండలో ఎవరమ్మాయి నువ్వు? వాచ్మెన్ పరమేశం కూతుర్ని. ఓ, మీరేం తిన్నా సరే ఇక్కడ డబ్బులు ఇవ్వకండి. ఎందుకన్నా? విఐపీలకి అంతేనమ్మా. మీ డాక్టర్ గారు వస్తున్నారు. రేయ్, నా ఖాతాలో రాసుకురా. సార్, టీ కాఫీ నా అకౌంట్లోనే తాగించాను సార్. 10-20 తీసుకుంటానని నా మీద మీరు నింద వేశారు కదా సార్. నేను భారతీయుల్లో కమల్ హాసన్ అనుకోండి సార్. వస్తానన్నా. నమస్కారం. అక్క, 2 కార్లు వచ్చాయి. నమస్కారం. నమస్కారం. టౌన్లో ఉన్న అమ్మాయిలందరినీ వదులుకొని ఈ పల్లెటూరు అమ్మాయి కోసం వచ్చారు. అదే ఆలోచిస్తున్నాను. నా కూతురు 10వ తరగతి వరకే చదివింది. మీరు డాక్టర్ని తీసుకొచ్చారు, సరిపోతుందా వీళ్ళకి? అవన్నీ ఎందుకండి, పిల్ల నచ్చింది కదా, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. అమ్మా అష్టలక్ష్మి, అందరికీ టీ తీసుకురామ్మా. ఇవ్వమ్మా. ఏమ్మా, నీ పేరేంటమ్మా? అష్టలక్ష్మి. మీ అమ్మ పేరు అడగట్లేదు, ఆ అమ్మాయికి చెవులు పనిచేస్తున్నాయి లేదని టెస్ట్ చేస్తుంది. నాకు టీ. ఎక్కడో చూసినట్టుంది. అష్టలక్ష్మి, ఎప్పుడైనా మా ఊరు వచ్చావా నువ్వు? అది బయటికి ఎక్కడికి వెళ్ళదు బాబు. ఖాళీ సమయంలో నాకు సహాయం చేస్తూ ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను మళ్ళీ చెబుతున్నాను, నా కూతురు 10వ తరగతి వరకే చదువుకుంది. మీ వాడు డాక్టర్ అంటున్నారు. మీరు ఆశిస్తున్నంత కట్నం నేను ఇవ్వలేను. నాకెంత చేతనవుతుందో అంతే మీకు ఇవ్వగలనమ్మా. మేమేం ఆశించట్లేదు, మీ కూతురే మా కట్నం. అంతా లవ్స్, మనమేమీ చేయలేం. ముందు మీ కూతురి అభిప్రాయం తెలుసుకోండి. మిస్టర్ గోపాల్ సార్, డ్రైవర్ అక్కడ ఒంటరిగా ఉన్నట్టున్నాడు, నువ్వు వెళ్ళి కంపెనీ ఇవ్వు. ఈ మాట ఇంకా అనలేదేంటా అని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. మన తాహతుకు మించిన సంబంధం. నీకిష్టమైతే చెప్పమ్మా, ఉన్నదంతా ఇచ్చేస్తాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నాన్న, నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. బాబు డ్రైవర్ రావుడు, బండి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయమ్మా. ఏంటనయ్య, అక్కడేమైనా ఎక్కువ మాట్లాడేవా తరివేశారు? అసలు నేనేం మాట్లాడలేదురా. అయితే మాట్లాడుంటే చంపేసేవారేమో. నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదురా. నోరు మూసుకుని వెళ్ళి ఏసీ ఆన్ చేయి. ఏమి లేదు, మా అమ్మాయి మీ అబ్బాయితో ఏదో మాట్లాడాలి అంటుంది. ఓకే, నేను రెడీ. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? కూర్చో. ఉండు, వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అమ్మాయి ఇంటి వెనకాల ఉంది, అక్కడ మా అమ్మ కూడా ఉంది. పాపం తను నడవలేదు. ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకుని ఆయన. సారీ, ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని అన్న అని పిలిచాను, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. సారీ. మీరు నాకు బావ. ఈవిడెవరు? ఇది మా బామ్మ. బామ్మా, ఓ, నీ మనవరాలను చేసుకోనా? మనస్ఫూర్తిగా చేసుకోరా. వస్తాను.
ఏం అష్టలక్ష్మి పెళ్ళంటగా అందుకని కనిపించట్లేదు. అలాంటిదేం లేదక్క. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. కూర్చోవే. పర్వాలేదులే అక్క. కూర్చోవే. పత్రికలో నువ్వు రాసిన ఆర్టికల్ చదివాను, అద్భుతం. ఇలాగే రాస్తుండు. థ్యాంక్స్ అక్క. ఆయన డాక్టర్ అంటగా? అవునక్క, డాక్టరే. వాళ్లే వెతుక్కుంటూ వచ్చారు. సూపరే. అవును, పెళ్ళెక్కడ పెట్టుకుంటున్నారు? గుళ్ళోనే పెడదాం అనుకున్నాం, కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు కదా, అందుకే కొంచెం గ్రాండ్గా చేద్దామని మార్కాపురంలో కళ్యాణ మండపం బుక్ చేశారు నాన్న. బాగా ఖర్చు అయిద్దనుకుంటా. మరి అక్కడంటే అవుతుంది కదక్క, మనకి గౌరవంగా ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు కదక్క. సరే, లోపలికి రా. రావే అష్టలక్ష్మి. ఇదిగో ఉంచుకో. వద్దక్క. ఉంచుకో. మా ఊరు కాపలదారు కూతురువి, అందులోనూ నా ఫేవరెట్ రైటర్ గజ్జలకొండ అష్టలక్ష్మివి. నీ పెళ్ళంటే మామూలు విషయమా? ఇదిగో, నువ్విష్టపడి పెళ్లి చేసుకుంటున్న డాక్టర్ బాబుని నువ్వు బాగా చూసుకోవాలి. ఏయ్, బెస్ట్ ఆఫ్ లక్. అమ్మా ఒక్క నిమిషం ఇట్రా అమ్మా. పెళ్లి చేసుకోబోయే పిల్లని పెళ్లికి ముందే కలిసి మాట్లాడడంలో తప్పేమీ లేదు కదా. మా ఫ్రెండ్ ఒక డౌట్ వచ్చి అడిగాడు, చెప్పవా? వీడడగమన్నాడా? అయ్యో సార్ అలాంటి వాళ్ళు కాదమ్మా. వెళ్ళకూడదు, తప్పే. ఈ రోజుల్లో అన్నీ నడుస్తాయి. రైట్ సార్, ఇక మీరు ప్రొసీడ్ అయిపోండి, నాకు వేరే పని ఉంది. మిస్టర్ గోపాల్. సారీ సార్. ఏయ్, ఏంట్రా? ఈరోజు నా బర్త్డే. గోపాల్ పాప పుట్టినరోజు. అవునా? హ్యాపీ బర్త్డే బేబీ. గోపాల్ ఈరోజు పాప పుట్టినరోజు. చాక్లెట్ కూడా ఇచ్చింది సార్, చాలా స్వీట్ గా ఉంది సార్. గోపాల్ పాప పుట్టినరోజు. నేను కాదనలేదు కదా సార్. గోపాల్ పాప పుట్టినరోజు. అయిపోయింది సార్. మామయ్య, అత్త వాళ్ళ ఇల్లేంటి ఊరి బయట ఉంది? మీ అత్త వాళ్ళ నాన్న ఊరు వాచ్మెన్ కదా, అందుకే ఇక్కడ ఉండి ఊరిని జాగ్రత్తగా చూసుకుంటాడు. తర్వాత మీరు కూడా నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తారా సార్? మిస్టర్ గోపాల్. సారీ. ఎవరు బాబు? నమస్తే గోపాల్ అన్న. ఏంటి నీ పుట్టినరోజు? అష్టలక్ష్మి, ఎవరే వచ్చింది? బామ్మ, మన ఇంటి అల్లుడు గారు వచ్చారు. అల్లుడు అప్పుడే రాకూడదమ్మా. మామా, మేము కూడా రాకూడదనే అనుకున్నాం, కానీ రావాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. పాప పుట్టినరోజు కదా, అత్తకి చాక్లెట్ ఇవ్వాలని మొండికేసింది, కింద పడి మరీ ఏడ్చింది. అందుకే వచ్చాం. సరే సరే సరే. రెండింటికి బస్సు ఉంది, అది తప్పితే తెల్లారేదాకా బస్సు లేదు. తొందరగా బామ్మా, వెళ్ళిపోమ్మా. నేను బైక్ మీద వచ్చాను, టీ తాగేసి వెళ్ళిపోతాను. సరే. సరేనా? ఆ, నువ్వు సరే, కంగారు సరే. పడకు. పద. బామ్మా, డోంట్ వర్రీ. నీకు కూడా పిల్లని చూడాలా? రండి. ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయేంటి? అష్టలక్ష్మి, ఈ పుస్తకాలన్నీ పేపర్లు కొనుక్కునేవాడికి అమ్మేయచ్చు కదా, సగం అమ్మినా 2 ఫ్లోర్ల బిల్డింగ్ వేయచ్చు. అవా అన్న, పత్రికలకి నేను ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. మా ఊరు పక్కనే లైబ్రరీ, అక్కడికి వెళ్ళి చదివి వ్యవసాయం గురించి, వంటల గురించి ఆర్టికల్స్ రాసి పంపిస్తాను. దానికి పత్రిక వాళ్ళు కాపీతో పాటు మనీ పంపిస్తారు. ఏ పేరుతో రాస్తుంటావమ్మా? గజ్జలకొండ అష్టలక్ష్మన్న. హే, అది నువ్వేనా? నీ ఆర్టికల్స్ కి నేను సీలింగ్ ఫ్యాన్ అమ్మా. సార్, మీరు పెద్ద సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటారు సార్. సారీ సార్. అమలు, నీ పుట్టినరోజు ఈ నెలలో ఇంకోసారి చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. ఏంటి బావా, నీ తాహత్తుకి నేను సరిపోతానా? నువ్వు మాత్రమే సరిపోతావు. నిజంగా? నా మీదొట్టు. పరమేశ్వరం గారు నమస్కారం. నమస్కారం. రండి బాబు. ఏంటి ఊరి కాపలదారులై ఉండి తోట పని చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామయ్యా. సంబంధం కుదుర్చుకున్నాక మనిషే కనిపించట్లేదు, మాయమైపోయారు. అలాంటిదేం లేదు బాబు. అక్కుల్లో ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి, అదే వసూలు చేసుకుని వెళ్దామని వచ్చాం. పెళ్లి తేదీ నిర్ణయిస్తే మండపానికి అడ్వాన్స్ ఇస్తాను. ఇచ్చేదురు గాని ధర్మన్నకి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగుంది. 20 తులాల అమ్మా అష్టలక్ష్మి, వెళ్ళి వీళ్ళకి మజ్జిగ తీసుకురా అమ్మా. సరే నాన్న.
చెప్పండి బాబు. అదేనండి, ఓ 20 తులాల బంగారం ఇస్తే బాగుంటుంది. అదే చేత్తో 5 లక్షల క్యాష్ కూడా ఇచ్చారనుకోండి, మీ అమ్మాయికి ఊళ్ళో గౌరవంగా ఉంటుంది. మీరు ఎలాగో ఇస్తారు నాకు తెలుసు, కాకపోతే అల్లుడు నోటు తెచ్చి అడగలేదని మీరు ఫీల్ అవుతారు కదా, అందుకే అడుగుతున్నాం. మేము కూడా మా అన్నయ్యకి డాక్టర్ అవడానికి 20 లక్షల దాకా ఖర్చు పెట్టాం. మరి మీరు సరే అనండి, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేద్దాం. ఇంకో విషయం, మేము వచ్చినట్టు ధర్మన్నకు తెలియకూడదు. ఏంటి, మనం చూసుకుందాం. మేము అడిగిన దాని గురించి ఆలోచించండి, సరేనా? వస్తాం. ఉంటామండి, నమస్కారం. రే, యా మమ్మీ. ఈ మధ్య గజ్జల కొండకు నువ్వు బాగా చక్కర్లు కొడుతున్నావంట. ఎవరు చెప్పారు? ఇట్స్ రాంగ్ ప్రాపగండా. ఎవరినో పేషెంట్ చూడడానికి వెళ్ళి ఉంటాడులే. రేయ్, ఆ అమ్మాయికి ఏమన్నా కొనిచ్చావా? కొనివ్వాలా ఏంటి? మీ తాతలాగే పిసినారాడివిరా నువ్వు. నీకు పెట్టాను చూడు ధర్మరాజు అని పేరు, నన్ను నేను తిట్టుకోవాలి. మగాడు కొనివ్వకపోతే పిసినారుడు అంటారు, ఒకవేళ కొనిస్తే ఆస్తులు రాసిచ్చేస్తున్నాడు అంటారు. రాసిస్తాడ్రా. ఇదిగో, నా చిన్నప్పుడు మానసమ్మ వారి గుళ్ళో కొన్న కుంకుమ భరిణ నేనిచ్చానని చెప్పి ఉంచుకో. మమ్మీ బాయ్. చిన్నారి పెళ్లి కూతురికి ఇత్తడి భరినిచ్చిన మిస్టర్ గోపాల్. సారీ సార్. ఏయ్, ఏమైంది? మా నాన్న ఇల్లు పొలం అమ్మి ఈ పెళ్లి చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న 2 మనుషులకి నీడ లేకుండా చేస్తే గానీ నేను మీ ఇంటికి రాలేకపోతున్నాను. ఇంకా 20 తులాల బంగారం, 5 లక్షల డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాం చెప్పు? మా నాన్నని ఇంకా అప్పుల పాలు చేసి నేను మీతో రావాలా? మిమ్మల్ని బాగా ఖర్చు పెట్టి చదివించారు, ఏదైనా పెద్దింట్లో చేసుకోవచ్చు కదా. పెట్టిన డబ్బు వెనక్కి వస్తుంది. ఏయ్, మా వాళ్ళు ఏమైనా డబ్బులు నగలు కావాలని అడిగారా? తప్పే ఉందిలే బావా, ప్రపంచంలో అందరూ అడిగేది కదా. నాకు ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తుంది. అందరికీ చెప్పేశాం, భయం వేస్తుంది బావా. యు ఆర్ మై వైఫ్, అండర్స్టాండ్? సరేనా? కోడలికి మా అమ్మ కుంకుమ భరణి మంది. నా పరువు తీశారు కదా. ఎందుకు వాళ్ళని డబ్బులు అడిగారు? 20 తులాలు బంగారం, 5 లక్షలు క్యాష్ కావాలా? అది నీకోసమే కదా అడిగింది. ఏంట్రా నా కోసం అడిగేది? ఏ పెళ్లి జరిగినా 50 తులాలు పెడుతున్నారు. నీకు నచ్చింది కదా అని ఊరికే తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుంటావా? అసలు కట్నం తెకపోతే నీ పరువే కదరా పోయేది. నా పరువే కదా, నా పరువే కదా. వాడు ఎందుకు క్యాష్ అడిగాడు? ఏమైందిరా? వాళ్ళతో మాట్లాడొచ్చామని మేము, మమ్మల్ని కొడుతున్నాడు. చెప్పేది నీకు ఆగు. ఏంట్రా రే ధర్మ, కాస్త తగ్గు. అలా అడగటం సాంప్రదాయం. పెళ్ళన్న తర్వాత ఏదో చదివింపు అడుగుతాం, అంతేగాని బలవంతంగా లాక్కం కదా. సాంప్రదాయమా? నువ్వు అడుగుతుంది వరకట్నం. చదివింపంటే ప్రేమతో ఇచ్చేది, బ్లాక్ మెయిల్ చేసి లాక్కునేది కాదు. నేనేం కొట్టేమ్మలేదురా, వెర్రి వెదవా. ఊళ్ళో వాళ్ళందరూ ఊస్తున్నారా. మేం తెచ్చిన అమ్మని చేసుకో, నీకు పెద్ద హాస్పిటల్ కట్టిస్తారు వాళ్ళు. నువ్వు ఆశపడ్డావే ఆ చిలక, అది ఉండే గూండన్నా తెచ్చుకోవాలి కదా, అందుకే వెళ్ళి అడిగారు. అయ్యా స్వామి, నాకే గూడొద్దు, నేనే కట్టుకుంటాను. ఇదిగో బయట ఏదో గొడవ జరుగుతుంది, వెళ్ళి చూడవయ్యా. ఇదిగో నువ్వు ముందు ఒక విషయం తెలుసుకో, ఎల్లరికం అల్లుళ్ళు ఇలాంటి వాటిలో తలదోర్చరు. అయినా నేను ఈ బెండకాయ పులుసులో కారం తక్కువైందన్న టెన్షన్ లో ఉన్నాను తెలుసా. ఎప్పుడు చూసినా తిండి తిండి తిండి. చచ్చా, చిన్న పిల్లల్లాగా కొట్టుకుంటున్నారేంట్రా? అష్టలక్ష్మింటికి వెళ్ళి కట్టం మా పరువు తొక్కేదోలు. సరే నాన్న, సరే సరే సరే, వాళ్ళేం అడగర్లే. నువ్వు వెళ్ళు, నేను చెప్తానుగా. నువ్వు వెళ్ళురా, నువ్వు వెళ్ళు. రే, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండిరా. చూడు, నేను గుట్టిస్తానులే, వెళ్ళరా. పో రే, పోరా లోపలికి పో. అన్నదమ్ములంతా ఐకమత్యంగా ఉంటారని పాండవుల పేర్లు పెట్టుకున్నాను. అయ్యో, వాలి సుగ్రీవుల్లాగా కొట్టుకుంటున్నారే. ఏదో మర్యాదగా మాట్లాడి వెళ్తే లేనిపోనివని చెప్పి మీ బుద్ధి చూపించారు కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చేత కాకపోతే చేత కాదని చెప్పాలి, గతి లేదని చెప్పాలి, అంతేగాని మాలో గొడవలు పెడతారా? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు కదయ్యా, ఇప్పుడు సంతోషంగా ఉందా? రేపు పొద్దున మీ కూతురు మా ఇంటికి రావాలి, అది గుర్తుందా? నీ కూతురు ఇంకా ఇంట్లో అడుగే పెట్టలేదు, అప్పుడే మా కుటుంబాన్ని విడదీసేసింది. అడుగు పెడితే నాశనమేనేమో.
మన వాళ్ళనుకొని వస్తే బాగా పెట్టారు. ఛీ, మీది ఒక బతుకు. మా అన్నం చేసుకోవడానికి ఎంతమంది క్యూలో ఉన్నారు మీకు తెలుసా? పోయి పోయి దరిద్రపు కొంపలో పడ్డా. మీరే కదా కావాలనుకుని వచ్చింది. మా అమ్మాయిని మీకు ఇవ్వటం లేదు. ఈ పెళ్లి జరగదు. మీరు వెళ్ళొచ్చు. ఆ మాట మా కాదు, మీరు బుట్లో వేసుకున్నారే వాడికి చెప్పండి. అర్థమైందా? రై రారా పదా. పెళ్లి చేయడం చేత కాకపోతే ఏ అడుక్కు తినే వాడిని చూసుకోవాలి, అంతేగాని మాలాంటి కొంపల మీద కొదిరి చిచ్చు పెట్టకూడదు. అమ్మా, వీళ్ళు మనకొద్దమ్మా, మనకొద్దు. రేపు గ్యాస్ పేరిపోయిందని, బావిలో పడిపోయిందని, రేపు డబ్బు కోసం నిన్నేమన్నా చేస్తే నేను ఎలా బ్రతకగలనమ్మా? నా కూతురు లేకుండా నేను ఎలా బ్రతకగలను చెప్పు. నువ్వు బాధపడకమ్మా. పేదోడైనా మంచోడి చూసి చేస్తాను. వాడు నీకు జీవితాంతం గంజినీళ్ళు పోసినా చాలు. పెద్ద చదువుడు మనకు వద్దమ్మా, వద్దు. అమ్మా అమ్మా, నాన్న ఈ పెళ్ళొద్దంటున్నారమ్మా. నేను ఆయన్ని నా మొగుడను ఊహించేసుకున్నా. నాన్న నాన్న, ఏం నాన్న చీకట్లో కూర్చున్నారు? ఈరోజు కాపలాకి వెళ్ళలేదమ్మా. ఎందుకు నాన్న? నేను వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే నీకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా. మా నాన్న ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లే కదా నాన్న మనం కావాలనుకుని మరీ వచ్చారు. ఆయన వస్తారు, నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా నాన్న. ధైర్యం చావటానికి కూడా ధైర్యం లేనుడమ్మా. అంబులెన్స్ కి ఫోన్ చేశారా? చేశాం మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు వెంటనే కావాలి. అలాగే మేడం. అయ్యో అష్టలక్ష్మి, మా నోట్లో మట్టి కొట్టి వెళ్ళిపోయావు కదే. అన్యాయంగా వెళ్ళిపోయావా తల్లి? అయ్యో మేమెట్టా బతకాలమ్మా. నా తల్లి. ఊరినే కాపాడేవాడిని, నా కూతుర్ని కాపాడుకోలేకపోయానయ్యా. బంగారం లాంటి అమ్మాయిని చంపేసావు కదరా. నీలాంటి అన్ని ఊరికి స్టేషన్ లో మాట్లాడుకోండి. ముందు అతను వెహికల్ ఎక్కించండి. అమ్మా, మీరు వాళ్ళ మీద సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే మేము వాళ్ళని వదలమమ్మా. ఏమైనా వదలం.
ఆ డాక్టర్ని తీసుకురండి. సరే మేడం. మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు. నమస్కారం. నా చావుకి ఎవ్వరూ కారణం కాదు. దయచేసి నా ఆత్మహత్యకి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన డాక్టర్ ధర్మరాజుకి ఎటువంటి సంబంధం పెట్టకండి. నాకు చాలా రోజుల నుంచి తట్టుకోలేనంత కడుపు నొప్పి, తలనొప్పి వస్తున్నాయి. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేను స్పృహలో ఉండే తీసుకున్నాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కారని ఈ లెటర్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ అష్టలక్ష్మి. ఇటు చూడండి డాక్టర్, ఆ అమ్మాయి ఈ లెటర్ నాకు మాత్రమే పంపించుంటే దీన్నిక్కడే చించేసి మిమ్మల్ని లోపల పడేసి ఉండేదాన్ని. కానీ ఆ అమ్మాయి ఇదే లెటర్ని నాకు, హెడ్ మాస్టర్కి, తహసీల్దార్కి, లైబ్రేరియన్కి, నలుగురికి రాసిపెట్టి మరిపోయింది. యాండి యాండి మిమ్మల్నే. మీరు కంప్లైంట్ ఇస్తారా? వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. మీరు కంప్లైంట్ ఇస్తే వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేస్తాను. ఏంటి పరమేశ్వరం ఆలోచిస్తున్నా? కంప్లైంట్ ఇవ్వ, మేము చూసుకుంటాం. కంప్లైంట్ ఇవ్వండి పరమేశ్వరం గారు, కంప్లైంట్ ఇవ్వండి. ఇవ్వండి చెప్తున్నాను కదా, కంప్లైంట్ ఇవ్వండి. నా కూతురే నన్ను వదిలి వెళ్ళిపోయింది. వీళ్ళని శిక్షిస్తే అది తిరిగి వస్తుందా? వీళ్ళని వదిలేయండి. ఇదిగో మీ తమ్ముడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాడు. తర్వాత మాట్లాడుకుందాం. ఏడే? లోపలికి పద. ఎక్కడే? లోపలికి ఎక్కడ వాడు? పద అన్నాను కదా. ఎక్కడ? తర్వాత వెళ్దు గానీ నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండమంటున్నా కదా. ధర్మ రే ధర్మ ఇట్రారా, ఇట్రా. తలుపు తీరా. అమ్మా 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 అమ్మా. అష్టలక్ష్మి చేతులెత్తనంటే డాక్టర్ అడ్డు పెట్టుకొని ఆమెను చంపేశారు. అమ్మా ఆమెను చంపేశారు. అష్టలక్ష్మి అమ్మ. అన్నా గుండు కొట్టనా? అన్నా గుండు కొట్టనా? అన్నా మా అన్న చచ్చిపోయాడన్నా. అన్నా మా తమ్ముడు చచ్చిపోయాడన్నా. గుండు కొట్టనా? అన్నా గుండు కొట్టనా? ప్లీజ్ అన్నా. అన్నా గుండు కొట్టనా? అమ్మా అమ్మా చెప్పమ్మా గుండు కొట్టమని. అమ్మా అన్నా అన్నా. చదువులో గెలిచి
జీవితంలో ఓడిపోయాను శుభ. ఏ శుభ, ఇంజెక్షన్ వద్దు, టాబ్లెట్స్ ఇవ్వు, సరిపోతుంది. నువ్వు డాక్టర్వే కదరా, ఎందుకు ఇంజెక్షన్ అంటే భయపడతావు? శుభ ప్లీజ్. విత్డ్రాల్ సిమ్టమ్స్. మందు మానేసావు కదా, సెట్ అయిపోతుందిలే. తెలుసు శుభ, కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను లవ్ చేసావు కదా. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు చెప్పలేకపోయావు కదా. ఇదిగో భీమరాజు, అందరూ డబ్బులు సెటిల్ చేయమంటున్నారు. ఇక మీ ఇల్లుందంటే దానివల్ల ప్రయోజనం లేదు, వాల్యూ లేదు. కానీ ఇంటి ముందున్న స్థలానికి బాగా వాల్యూ ఉంది. ఆ స్థలాన్ని అమ్మేసినా కూడా ఇంకా 3 లక్షల రూపాయలు మీ చేతి నుండి పడతాయి. అందుకే ఇల్లు ఖాళీ స్థలం రెండూ రాసిచ్చేసేయండి. ఏం అర్జున్ రాజు, సహదేవరాజు, ఏమంటారు? రాసిచ్చేస్తారా? సార్, ఆ ఇల్లు మా తాతల కాలం నాటిది, దాన్ని మేము ఇవ్వలేం సార్. ఇదిగో కానిస్టేబుల్, డాక్టర్ ధర్మరాజు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. సెక్షన్స్ సరిగా చూసి చేయి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నా కొడుకు నీకు తెలుసు కదా, తెలుసు కదా. తెలుసమ్మా, చెప్పు. మీ ఇద్దరు కలిసి చిన్నప్పుడు ఒకే బడిలో కదయ్యా చదువుకున్నారు. అవునమ్మా. నా కొడుకు మోసగాడా? మోసగాడా? చెప్పయ్యా. వీళ్ళ మాటలన్నీ నువ్వు వినకు. ఇదిగో చూడు, నేను నీకొక నిజం చెబుతాను, విను. అది ఇంతవరకు నేను ఎవ్వరితో చెప్పలేదు, నీకు మాత్రమే చెప్పెళ్దామని వచ్చాను. నాకెందుకో నా ఈ ఇద్దరు కొడుకుల మీదే అనుమానంగా ఉంది. వీళ్ళని సరిగ్గా విచారిస్తే నిజం బయటకొస్తుంది. వీళ్ళిద్దరే డబ్బులు కాజేసి నా కొడుకుని కొట్టి తరివేశారు. కరెక్టే. అమ్మా, నీకన్నా పిచ్చి పుట్టి మాట్లాడుతున్నా? డబ్బు మేమెందుకు తీసుకుంటాం? రేయ్, తీసుకుంటే ఇచ్చేయండి రా, మీ అమ్మ చెప్తుందిగా. పోలీసుల సంగతి నీకు తెలియదు, కొట్టి కారం పోస్తారు. ఇదిగో బాబు, అదేదో రాయాలన్నావు కదా. ఎఫ్ఐఆర్ అమ్మా. అవన్నీ వద్దు, అవన్నీ రాయొద్దు. ఒకవేళ రాస్తే ఫోటో తీసి పత్రికల్లో వేస్తారు. ఎంతయ్యావి ముష్టి డబ్బులు? 5-6గురికి సరిగ్గా వైద్యం చేశాడంటే ఆ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టగలడు. ఏంటమ్మా నువ్వు బయటకు వచ్చేసా? వాళ్ళు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. నువ్వు అడిగావే ఒక లా పాయింట్, దెబ్బకి ఎస్ఐకి ఫీజులు ఎగిరిపోయాయి. ఎన్ని మైళ్ళు నడిచి ఎంత కష్టపడి రాత్రుళ్ళు గుడ్డి దీపం వెలుగులో చదువుకుని నా కొడుకు డాక్టర్ అయ్యాడు. వాడి జీవితాన్ని నాశనం చేశారు కదరా వీళ్ళందరూ. వాడేమన్నా తిరిగి కొట్టాడా? ఎందుకు కొట్టలేదు? నా మాటకి కట్టుబడి నోరు మూసుకొని నించుంది నా సింహం. సర్లే అమ్మా, సార్ మంచి మనసుకి ఆయన ఎక్కడున్నా బాగుంటారు. ఇంకా రా, పోలీస్ స్టేషన్లోకి వెళ్దాం. లేకపోతే సార్ మీద అవి ఇవి అని చెప్పి కేసులు పెడతారు. కేసులు పెట్టారో స్టేషన్ తగలబెట్టేస్తానే. మాట మీదే ఉండు, మిగతావని నేను చూసుకుంటా. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. బాగున్నావా? బాగున్నాను డాక్టర్, కూర్చోండి. డాక్టర్ ధర్మరాజు గారు వచ్చారు. ఓకే. హే శుభ, హౌ వాస్ మై షర్ట్? మోస్ట్లీ ఐ ప్రిఫర్ లైట్ కలర్స్. నువ్వు కొనిచ్చిందే. హౌ వాస్ ఇట్? బానే ఉంటుంది, నేను తీసుకున్నాను కదా. సరేరా. ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 15th. ఈ విషయం నాకు చెప్పలేదేంటి? కాదు సార్, స్వాతంత్ర దినోత్సవం నాకు లీవా? రే రారా. మరి పేషెన్స్. సరే శుభా. సార్, యువర్ వైఫ్. హాయ్ శివ. హాయ్. దిస్ ఇస్ డాక్టర్ ధర్మరాజు. హే, హాయ్. ఐఎమ్ డాక్టర్ శివరాజ్, ఎంఎస్ఎండి ఫ్రమ్ యుఎస్. సూపర్. వి ఆర్ లివింగ్ టుగెదర్. హే, ఏమైంది నీకు? ప్లీజ్. డైవర్స్ వచ్చేసినట్టే. జడ్జిమెంట్ కాపీ కూడా వస్తోంది, ఇందులో ఒక సైన్ చేయండి. ఇంకేమైనా ఉందా? అంతే. రా వెళ్దాం.
ఏంటి సుభాష్ని చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నన్ను గెలిచాననుకుంటున్నావా? నీతో ఆడితే కదా గెలవడానికి. అమెరికాలో చాలా మంది ఉన్నారు నా కోసం. సార్ వాళ్ళు అమెరికా వాళ్ళు సార్, మనకెందుకు? వెళ్దావా? మనం కలిసి ఉంటున్నాం అనగానే వాడికి ఎక్కడో కాలింది. నేనే షాక్ అయ్యాను. అతనవడా? వదిలేరా. అవును శుభా, ఏంటి ప్రాబ్లము? వాడో హంతకుడు. హంతకుడా? మనిషిని చూస్తే నాకు అలా అనిపించట్లేదే. వాడు మంచోడ్లా కనిపించే హంతకుడు. నేను ప్రెగ్నెంట్ని. ఇప్పుడు మనకి పిల్లలు అవసరమా? ముందు ఫారెన్ వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి. నేను ఫారెన్కి రాను. ఇక్కడే గ్రామంలో ఉండి వైద్యం చేస్తాను. నేను నా డాక్టర్ ఫ్రెండ్స్ మా సార్కి ప్రామిస్ చేశాం. ఏమండి, నేను చెప్పేది వినండి. వాడు నాకే తెలియకుండా నేను తాగే పాలల్లో అబోర్షన్ టాబ్లెట్స్ కలిపేశాడు. నా బిడ్డని కడుపులోనే చంపేశాడు. నువ్వు వాడిని ఏమనలేదా? నేనేం చేయగలరా? హలో బ్రదర్, సార్తో మాట్లాడొస్తానమ్మా, ఆగు. బ్రదర్, తను ఎలాంటిదంటే చదువుకునేటప్పుడే ఆర్గన్స్ డొనేట్ చేసింది. నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు. హలో, అరే నువ్వు ఒక డాక్టర్ వారా? వాట్స్ యువర్ ప్రాబ్లమ్ మ్యాన్? ఉండరా, మాట్లాడుతున్నా కదా. కడుపులో ఉన్న పిండం ఆడో మగో తెలుసుకోవటమే తప్పు. తన బిడ్డని తన పర్మిషన్ లేకుండానే చంపేశావా? సో ధర్మ, టైం అవుతోంది, రా. శుభా, హాస్పిటల్కి వెళ్ళట్లే? వెళ్ళట్లేదురా. అందరూ నా డైవర్స్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. మన కామరాజ్ సార్ చెప్పిందంతా మర్చిపోయి నా హస్బెండ్తో నేను కాంప్రమైజ్ అయిపోయి నా బేబీ నేనే చంపేసి జాలీగా అమెరికాలో సెటిల్ అయిపోయి ఉంటే నేను లౌక్యం లేని దాన్ని కదా. అదే కదా నన్ను చూస్తే నీకు అనిపిస్తుంది. అనిపించచ్చు. నేను నీకు పిచ్చిదానిలా కూడా అనిపిస్తున్నాను కదా. నా అష్టలక్ష్మిలా అనిపించు. శుభ, నా మనసులో అనిపించింది నేను చెప్పాను. నిన్ను హర్ట్ చేస్తుంటే సారీరా. నేను వెళ్ళి బయటపడుకుంటాను.
ధర్మ చెప్పు. ఇప్పుడు నేను చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాను రా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నా. పని ఎలా ఉంది? చాలా బాగుందన్నా. దేనికన్నా? ఈ నెల జీతం. థ్యాంక్స్ అన్నా. హే హే హ్యాపీగా ఉండు. పో. ఓకే అన్నా. నెక్స్ట్ పేషెంట్ని రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. ఏమైంది సార్ మీకు? నాకు టూర్ రావడం లేదు సార్. టూర్ రాలేదా సార్ మీకు? అవును సార్. నైట్ ఏం తిన్నారు సార్ మీరు? పరాటా తిన్నాను సార్. పరాటానా? పరాటా తినచ్చా? కేరళలో పరాటాని బ్యాన్ చేశారు. పోస్టల్ అతికిచ్చే మైదా అది. దాన్ని తింటే అరుగుతుందా మరి? ఆ? ఒక అట్టిపండు తిని నీళ్ళు తాగు, సెట్ అవుతుంది. సరే సార్. మీ నాన్న ఏం చేస్తుంటారు? నాకు నాన్న లేరు సార్. నాన్న లేరా? పసుపు అట్టిపండు తిను. థ్యాంక్ యూ ఓకేనా? సార్. ఓకే సార్. బాయ్ సార్. పరాటా మానేయండి సార్. రండి సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? మీ డాక్టర్ని కొంచెం పర్సనల్గా కలవాలమ్మా. అవునా? మీరు? నా పేరు కామరాజ్, రిటైర్డ్ ప్రొఫెసర్ అని చెప్పమ్మా. సరే సార్, మీరు కూర్చోండి, నేను చెప్పొస్తా. ఇంజెక్షన్ ఏం అవసరం లేదమ్మా. సరేనండి. ఈ మాత్రలు మాత్రం వాడండి. ఓకే? సరే డాక్టర్. ఐస్ క్రీమ్ ఎక్కువ తినకూడదు. సార్, మిమ్మల్ని చూడటానికి రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ గారు వచ్చారు. లోపలికి పంపించమంటారా? సార్, డాక్టర్ గారు వచ్చారు. నమస్కారం డాక్టర్. నా పేరు కామరాజు. మధురై మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాను. ఒక డాక్టర్ ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారని వినొచ్చాను. మీ పేరు గలవాడే ఒక స్టూడెంట్ కూడా నా దగ్గర చదువుకున్నాడు. ఒకవేళ మీరే ఆ స్టూడెంట్ ఏమోనని నా మనసు చెప్పింది. అందుకే మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు డాక్టర్? డాక్టర్ డాక్టర్ ధర్మరాజు, ధర్మరాజు, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను డాక్టర్గా నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. రండి సార్, లోపల రండి. రండి సార్. మనం ఏం చేసినా ఈ సమాజం గమనిస్తూ ఉంటుంది. కలిసున్నా విడిపోయినా అది చట్ట ప్రకారం జరగాలి. అది ఒక అమ్మాయికి అబ్బాయికే కాదు, అది ఆ కుటుంబానికే మంచిది. మీరు తొందరగా పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటం ఇలాంటి గ్రామాల్లో ఒప్పుకోరు. మీరు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. సార్ సార్, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ తెచ్చుకోవటమే చాలా కష్టంగా ఉంది. మేమని నిరూపించుకోవడానికే చాలా కష్టంగా ఉంది సార్. ఏమయ్యా, నువ్వు నిరూపించుకున్నావు కదయ్యా. బయట జనాలు నీ మీద చూపిస్తున్నారే ప్రేమ, అదే నీ అడ్రస్ ప్రూఫ్. థ్యాంక్ యూ సార్. ఆలోచన చూడరా. తోలు ఇక్కడ నుంచి. ఇదిగో పెద్ద బామర్దే, అది గుడావయ్యా. ఏం మాట్లాడుతున్నావు? ఇది మన పొలమా? కూలికి పని చేస్తున్నావు ఇక్కడ. ముందు బంధుడు పిల్లరకనికి తెచ్చి కూలోని చేశారు. అమ్మా, నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో. భగవంతుడా, నా బిడ్డనొక్కసారి నా దగ్గరికి తీసుకురాయ్యా. హలో, సుభాషిణి. ఎవరు? కేశవుని మాట్లాడుతున్నా. ఏ కేశవా? హే, మర్చిపోయావా? మధురై మెడికల్ కాలేజ్. రే కేశవా, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. కామరాజ్ సరే నీ నెంబర్ ఇచ్చారు, అన్నీ చెప్పారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, మన ధర్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాడేదో డబ్బెత్తుకొచ్చాడని కంప్లైంట్ చేస్తున్నారు. నాకంత క్లారిటీగా తెలీదు. నువ్వు అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకో. సరే, నేను తెలుసుకుంటా. ఓకే, మీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పు. నేను మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. ఓకే, బాయ్. టేక్ కేర్. బాయ్.
శుభా, ఎక్కడున్నావు నువ్వు? శుభా, ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు? హలో, 20 రూపాయలు డాక్టరా? అవును చెప్పండి. చెప్పండి. మా వాడికి విరోచనాలు అవుతున్నాయి, బాగా జాడించి కొడుతున్నాయి, మందేమన్నా చెప్తారా? ఏం పర్లేదు, పక్కన మెడికల్ షాప్ ఉంటుంది, ఎల్డోపర్ అనే టాబ్లెట్ తీసుకోండి, సరిపోతుంది. అలాగే డాక్టర్. సరేనా? నమస్కారం. ఓకే. శుభా, ఏమైంది? ఏంటి అదోలా ఉన్నావు? టెంపరేచర్ ఉందా? ఏయ్, ఎక్కడ ఇంత డబ్బు? ఇంట్లో ఉంచడం అంత సేఫ్ కాదు, బ్యాంక్లో వేసి. తినడానికి ఏమైనా తీసుకురానా? రేయ్, మన ఫ్రెండ్ కేశవ్ ఫోన్ చేశాడు. నువ్వేదో ఇంట్లో నుంచి డబ్బులు ఎత్తుకొచ్చేసావంట కదా. మీ ఇంట్లో వాళ్ళు నీ మీద కంప్లైంట్ చేశారంట. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చిన బ్యాగ్ ఇది, అందులోనే ఈ డబ్బంతా ఉంది. బ్యాగ్లో మెడికల్ బుక్స్ కదా. చీకట్లో తెలియలేదు. ఇట్స్ ఓకే. ఇంకేం చెప్పారు? ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమని చెప్పాడు. దీనికైనా మొహం ఇలా పెట్టుకున్నావు? ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరితో నేర్చి పంపించేద్దాంలే. రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. నువ్వు నేరుగా వెళ్ళి ఇవ్వాలిరా. నువ్వు బాగున్నావని వాళ్ళు తెలుసుకోవాలి కదా, అది కరెక్ట్. హే, వాళ్ళకన్ని ఫీలింగ్స్ ఉండవు. ఈ పాటికి దొంగనని ప్రచారం చేసుంటారు. వాళ్ళ ముఖాలు నేను మళ్ళీ చూడలేను. వాళ్ళ డబ్బు మనకెందుకు, ఎవరితో నేర్చి పంపించేద్దాం. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. దెన్ ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాయి. ఎందుకంటే మన బిడ్డ ఆవిడ చేతిలో పెరగాలని కోరుకుంటున్నాను. ఇదెప్పుడు కన్ఫర్మ్ అయింది? పొద్దున్న. ఈ పెద్ద డాక్టర్కి బుల్లి డాక్టర్ పుడుతుందా డాక్టర్? ఈ బుల్లి డాక్టర్ని భూమి మీదకి తెచ్చింది ఎవరు డాక్టర్? అన్నా, రే లివర్ తమ్ముడు, ఏంటన్నా అత్తారింటి దారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా కళ్ళజోడు పెట్టుకుని తలతలాడిపోతున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. బార్కి రావట్లేదేంటి? ఇప్పుడు నేను తాగట్లేరా? సరే, ఇల్లేంటి తాళం వేసి ఉంది, ఇంట్లో ఇల్లు గొడవల్లో ఉందన్నా. తాళాలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు లేరి? అందరూ ఊరు బయట ఉన్నారు, పొలిమేర దగ్గర పొలాల్లో. సరే. రేయ్ తమ్ముడు, అక్క, ఏంటన్నా బాగున్నావా? నన్ను క్షమించండి, డబ్బు తెలియకుండా తీసుకెళ్ళాను. నిజంగా తెలీదురా, నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఇంత ముందులో లేను. తాగుడు కూడా మానేశాను, క్లినిక్ స్టార్ట్ చేశాను. నాతో చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. జీవితమే మారిపోయిందిరా. అన్నయ్య సారీ, క్షమించండి. ఆ డబ్బు ఏంట్రా సారు ఏంటి చెప్తున్నాడు? అయినా వాడితో మాట్లాడేంట్రా, కాళ్ళు చేతులు ఎరగొట్టకుండా. మన పరువు మర్యాద తీసి మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతాడా? మళ్ళీ ఏం చేయాలని వచ్చాడో దొంగనా కొడుకు. కళ్ళు చూడు పెడితే దొంగ కాకుండా పోతాడా? బాబు నాశనం చేశాడు కదా. అయ్యో నా బిడ్డ ధర్మ, అయ్యో ధర్మ.
అయ్యో చూడడానికి మహారాజులో ఉన్నాడే వీడిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయిరా అయ్యో జరగండమ్మా జరగండి అయ్యో అయ్యా డాక్టర్ బాబు ఏమైంది? నా కొడుకు మేడ మీద నుంచి పడిపోయాడయ్యా. ఇతని పేరేంటమ్మా? ధర్మరాజయ్యా, వీడు కూడా డాక్టరే. మధురై మెడికల్ కాలేజీలో చదివిన ధర్మరాజేనా? అయ్యా, ఆ ధర్మరాజే. నర్స్, ఈఎన్టీ డాక్టర్స్ అందరినీ నేను చెప్పానని ఐసీయూకి రమ్మని చెప్పు. ఓకే డాక్టర్. తీసుకెళ్ళండి. ఇన్షాల్లా మీ కొడుకు తప్పకుండా బతుకుతాడమ్మా. ఎవరు డాక్టర్ ఇతను? నాతో చదువుకున్న డాక్టర్ ఇతను, నా ఫ్రెండ్. చెప్పు బేబీ. ఏంటి బాస్, ఫోనే ఎత్తడం లేదు? అది అంత బిజీయా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. బేబీ, మమ్మీ. కమ్ సూన్. వస్తాను. లవ్ యూ. లవ్ యూ టూ.